పుడమి సాక్షిగా మీ సాక్షి కార్యక్రమం ఏదైతే ఉందో దీనికి ఓ మట్టి వాసన అనేది కావాల్సిన అవసరం ఉండింది. పూరి జగన్నాథ్ గారు ఉన్నారు, ఆయన ప్రకృతికి ఎంత దగ్గరగా ఉంటారో మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఆయనే మట్టి. సో ఆ మట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చింది. సో ఇప్పుడు మట్టి పరిమళాలు మాకు వస్తున్నాయి సార్. చాలా ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ ఇట్ టు ద ప్రోగ్రామ్. సో మీరు రావడంతో నిండుదనం కూడా వచ్చింది. బేసిక్గా మనం ఏదో పెంచుతున్నామనే అహంకారం పోవాలి, పెరగనిస్తున్నాం అనే వినయం కావాలి మనకు. అది చెట్టైనా మొక్కైనా సంబంధాలైనా పిల్లలైనా ఏదైనా మనం ఎవరు పెంచడానికి కదా, పెరగనివ్వాలి, మనం పెరగాలి. ఈరోజు చాలా మాట్లాడుతున్నాం, చెట్లు నాటాలి, మొక్కలు నాటాలి. అది కాదు, మనం భూమిని మర్చిపోయాం. భూమి ఏముందో మనం దాంతో మనకు సంవాదం లేదు, మాట్లాడలేదు. వీ హ్యావ్ డెస్ట్రాయిడ్ ద ఎర్త్. అది మన అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ ఉండొచ్చు, లేదా మనకు తెలియక మన మూర్ఖత్వం వల్ల మనం వాడుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఒక పెద్ద వృక్షం ఉంటుంది, దానికి ఒక 50 సంవత్సరాలు అనుకోండి. మనం చూడంగానే దానికి ఒక 100 years అయి ఉండొచ్చా, 75 అయి ఉండొచ్చా. ఎంత గంభీరంగా నించునుంది, ఎన్ని ఋతువులు చూసి ఉంటుంది, ఎన్ని వర్షాలు చూసి ఉంటుంది, ఎన్ని పక్షులకి ఆహారం ఇచ్చి ఉంటుంది, ఎంతమందికి నీడనిచ్చి ఉంటుంది. ఆ 50 సంవత్సరాల వృక్షాన్ని చూస్తే ఒక ఆప్యాయత ఉంటుంది, ఒక నమ్మకం ఉంటుంది. తన దగ్గర మనం సేఫ్గా ఫీల్ అవుతాం. కానీ మనిషికి 50 అయితే మనకు అలా ఫీల్ అవ్వదు. ఏంటి, ఒక మనిషిని చూస్తే ఆడు ఎప్పుడు మోసం చేస్తాడో, వాడు మాకన్నా తెలివితేటలతో ఏదైనా చేసేస్తాడు. ఒక చోట ఉన్న వృక్షానికి ఉన్న గాంభీర్యం, ఆ విశాలమైన హృదయం ప్రపంచమంతా తిరిగి మనుషులకి ఎక్కడికి పోయింది. దట్ ఈస్ ద వే వి ఆర్. వాడుకోవడమే అయిపోయింది మనకి. ఇది నేర్చుకోవాలి. సో ఇట్ ఈస్ అ లాంగ్ ప్రాసెస్. అండ్ నేను దాదాపు 15-20 సంవత్సరాల నుంచి మట్టితో మాట్లాడుతున్నాను కాబట్టి ఐ కెన్ అండర్స్టాండ్ దట్. కొన్నేళ్ల క్రితం ప్రకాష్ ఇక్కడ ఒక 35 acres అంతా కొన్నాడు సార్. నేను ఫామ్ కొన్నాను రా అంటే ఇద్దరం వెళ్ళాం. వెళ్తే 35 acresలో ఒక్క మొక్క లేదు. ఆ 35 acres జీరో. అక్కడ కూర్చున్నాక సరే దీన్ని మారుద్దాంరా, కొన్నాళ్ళు పడుతుంది, మార్చేస్తా అన్నాడు. సరే టైం అయింది రా వెళ్దాం అన్నా. నైట్ 8-9 అవుతుంది, అక్కడ ఏమి లేవు. నేను ఉంటానులే, నువ్వు వెళ్ళావు. ఎక్కడ ఉంటావు అంటే నేను ఇక్కడే పడుకుంటాను. షర్ట్ ఇప్పి తను అక్కడ కింద టవల్ వేసుకుని పడుకుంటే నేను నైట్ 9 o'clock మనం వదిలేసి వచ్చాను. నమ్ముతారా మీరు? 5 years తర్వాత మళ్ళీ పిలిచాడు అక్కడికి, అదే ప్లేస్కి. మొత్తం చెట్లు, కోనేరు, పిట్లు వచ్చాయి, అవి గుడ్లు పెడుతున్నాయి, లోపల చేపలు ఆడుకుంటున్నాయి, గేదెలు, ఆవులు. అవి మొన్న నాకు తేనెటీగలు కూడా చెన్నై నుంచి ఎక్కడికో తెచ్చి పెంచుతున్నాడు. ఎవ్రీథింగ్ ఇన్ 5 years. So let's welcome Minister for Forests, తెలంగాణ గవర్నమెంట్, ఇంద్రకరణ్ రెడ్డి గారిని ఒకసారి వేదిక మీదకి పిలుద్దాం. ప్లీజ్ వెల్కమ్ ఇంద్రకరణ్ రెడ్డి గారు. మరొక అతిథి మనతో ఉన్నారు. ఆయన తెల్ల దుస్తులు ధరిస్తారు, ఎర్ర సినిమాలు తీస్తారు. తన సినిమాలనే సాయుధ పోరాటంగా మారుస్తూ ఉంటారు. అందరికీ సుపరిచితులు, నిర్మోహమాటంగా మాట్లాడే వ్యక్తి నారాయణమూర్తి గారు. నారాయణమూర్తి గారు, ప్లీజ్ వెల్కమ్. ప్రోగ్రామ్ సాక్షి వారు చేస్తుంది. పుడమి తల్లిని రక్షించుకోవాలని దానికి అంబాసిడర్గా మా పూరి జగన్నాథ్ గారు ఆయన ఇంటికి వెళ్తే మీరు నమ్మని తమ్ముళ్ళరా, పక్షులకి వేస్తుంటాడు గింజలు, చెట్టులకి నీళ్లు పోస్తుంటాడు. ఆయన గొప్ప పర్యావరణ పరిరక్షకుడు, ప్రకృతి ప్రేమికుడు. అలాంటి పూరి జగన్నాథ్ గారిని ఈ ప్రోగ్రాంకి మన ఇంద్రాణి గారు అంబాసిడర్గా పెట్టి శబాష్ బాగా జరుపుతున్నారండి. శబాష్. తమ్ముళ్ళరా, ఈవేళ ఈ ఇష్యూ వెరీ బిగ్ ఇష్యూ. నెంబర్ 1, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి. అంటే ముఖ్యంగా మనం చెట్టులను కాపాడుకోవాలి. వృక్షో రక్షిత రక్షిత. అలాంటి చెట్టుల్ని మనం కాపాడుకుంటే ఆ మహాతల్లి మనందరినీ కాపాడుతుంది. అలాంటి దశలో చెట్టులు నరికెత్తున్న దశలో
మీరు నమ్మండి, వైష్ణవ తెగనే ఒక జాతి, ఒక ఆదివాసీలు, ఒక స్త్రీమూర్తులు, మా చెట్టుల్ని, మా తల్లుల్ని, మా అమ్మల్ని, మా నాన్నల్ని మీరు నరకొద్దు, కావలిస్తే మమ్మల్ని చంపండి, అప్పుడే మీరు వెళ్ళండి గొడవలు పెట్టండి అని చెప్పారు. వైష్ణవ తెగ. హ్యాట్స్ అప్ టు దోస్ గ్రేట్ లేడీస్. హ్యాట్స్ అప్. అలాంటి చెట్టులను మనం రక్షించుకోవాలి, ఉష్ణోగ్రత మనం చూసుకోవాలి, ఓజోన్ పొరను మనం కాపాడుకోవాలి. అంటే సమతుల్యం కాపాడుకుంటూ ఈ హైడ్రోస్ బీభత్సాలు కార్బన్ డైఆక్సైడ్ అరిచెత్తుకోవాలి. ది సేమ్ టైం భూతలం లోపల అమ్మ గుండెలో మీరు నమ్మండి, భూగోళానికి లోపలికి వెళ్ళి కొద్ది అనేక పొరలు ఉంటాయి తవ్వేకులది. ఆ పొరలు అనేక జీవులు, అనేక జీవరాశులు జీవిస్తుంటాయి. ఆ తవ్వుతున్నప్పుడు, ఆ భూమి తల్లిని గుండెల్లో పెట్టి ఆ గుణపాలు గుచ్చుతున్నప్పుడు, ఆ బ్లాస్ట్ చేస్తున్నప్పుడు ఆ జీవరాశులన్నీ కూడా అక్కడ బతకలేక బయటకు వచ్చేసి జీవ వైవిధ్యం ఏమైతే కోల్పోతాయో చనిపోతాయి. అందుకే స్వీడన్ అమ్మాయి, ఒక 17 ఏళ్ల అమ్మాయి గ్రేటా థన్బర్గ్, ఆ మహాతల్లి చిన్న పిల్ల, పర్యావరణ పరిరక్షకురాలు, ఏ ఫైటర్, ఐక్యరాజ్యసమితిలో ట్రంప్ని, జిన్పింగ్ని, బ్రిటిష్ ఛాన్సలర్ని, ఫ్రెంచ్ ఛాన్సలర్ మొత్తం కూడా మీరందరూ పర్యావరణం పరిరక్షించవలసింది పోయి పర్యావరణాన్ని మీరు సర్వనాశనం చేస్తున్నారు, భక్షిస్తున్నారు, మీరు మొత్తం చిన్నాభరణం చేస్తున్నారు. హూ ఆర్ యూ, హౌ డేర్ యూ అని ప్రశ్నించింది. మీరందరూ అలా గ్రేటర్ థన్బర్గ్ కావాలి, ఫైట్ చేయాలి, ఈ పర్యావరణం కాపాడుకోవాలి. ఇన్ ది నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ ఇలా మొత్తం సోకాల్ విధ్వంసాన్ని మనం చేసుకోకూడదు. జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాలి, పంచభూతాలు మనం కాపాడుకోవాలి. అప్పుడే మన పంచభూతాలు మనం కాపాడుతాయి. ఆ యాంగిల్లో ఇవాళ సాక్షి వారు ఈ పుడమ తల్లిని మనం పరీక్షించిన దశలో దాన్ని కాపాడుకోవాలంటే ముందు మనం ప్రకృతి విధ్వంసం కాకూడదు, జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాలి, అమ్మను రక్షించుకోవాలి, అమ్మను ప్రేమించుకోవాలి. వృక్షో రక్షిత రక్షిత, ఆ ప్రకృతి మనం కాపాడుతుంది. ఆ యాంగిల్లో మనందరం కూడా ప్రకృతిని విధ్వంసం చేయకుండా, ఎక్కడో పువ్వుగాని పండు నడిపేయకుండా, చెట్టు కొమ్మగాని పెడితే నడిపేయకుండా పూజించి పెంచి పోషిస్తే ఆ తల్లే మనం కరుణిస్తుంది. తమ్ముళ్ళు అలా ఉండండి తమ్ముళ్ళు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ తమ్ముళ్ళు, థ్యాంక్ యూ వెరీ మచ్. శివతత్వం గురించి ఈ మధ్యకాలంలో ఎవరికైనా గుర్తొస్తారు అంటే భరణి గారు. సో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. యూత్ ఐకాన్, లెట్స్ వెల్కమ్ విజయ్ దేవరకొండ గారు. ఇప్పుడు మీ సాక్షి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం ముందుకెళ్లే ముందు ఒకసారి మినిస్ట్రీ ఫర్ ఫారెస్ట్రీ, తెలంగాణ గవర్నమెంట్, ఇంద్రకరణ్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ప్రకృతిని కాపాడుకునే బాధ్యత మనందరిపైన ఉంది. ఇప్పుడే మీ సాక్షిగా మీరు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు నిజంగా కూడా దీనివల్ల ఇప్పుడు చదువుకున్నటువంటి పిల్లలు కానీ, మధ్య వయస్కులు కానీ చాలామంది కూడా దీనిపైన ఆలోచన విధానం మారుతూ ఉంది. ఈ కరోనా సమయంలో ప్రతి ఒక్కరు కూడా గ్రామీణ ప్రాంతం దిక్కు చూడడం జరిగింది. పట్టణాలు వదిలిపెట్టి గ్రామాలకు వెళ్ళి అక్కడ పచ్చదనంలో ఉండాలి, అడవుల మధ్యన ఉండాలి, మంచి ఆక్సిజన్ అక్కడ దొరుకుతుందన్న భావనతో చాలామంది వారి సొంత ఊళ్ళకి వెళ్ళడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో 230 కోట్ల మొక్కలు నాటాలన్న లక్ష్యంతో ప్రతి సంవత్సరము 30 కోట్ల మొక్కలు నాటడము, ఇప్పటివరకు 5 సంవత్సరాల్లో 216 కోట్ల మొక్కలు నాటడం జరిగింది. ఈ పుడమి తల్లి సాక్షిగా రేపు మనందరం కూడా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మనందరం కూడా ఇంకా అడవులు పెంచి మొక్కలు నాటి భావి తరాల వారికి ఏ సంపాదించినా మనకు ఉండదు. ఎన్ని లక్షల కోట్లున్నా ప్రకృతి లేనిది మనం పీల్చుకునే గాలి, స్వచ్ఛమైన గాలి లేకుంటే మనం ఎందుకు కూడా పనికిరాము. మన పిల్లలు కూడా మాకేం మిగిలిచిపోయారు అని చెప్పి వాళ్ళు బాధపడకుండా మాకు ప్రకృతిని ఇచ్చారని చెప్పి ఒక సంతోషంతో మరి ముందు నడవడానికి ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి చొరవ వల్ల మేము ఒక ఫారెస్ట్ మినిస్టర్గా మాకు కూడా చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. రౌడీ బాయ్, యాంగ్రీ యంగ్ హీరో, సో ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటాం, మాకు కొత్త కాదు. రౌడీ బాయ్ అట్ ద సేమ్ టైం లోపల సెయింట్ ఉంటుంది, ఫుల్ సెయింట్. ఎగ్జాక్ట్లీ. No angry or no nothing. He's a soul like a plant or a tree in peace from within. రైట్. ఏ మంచి కార్యక్రమం ఇలాంటి తలపెట్టినా, సొసైటీకి ఏదైనా
అవసరం ఉంది అంటే కనుక ముందుగా మీరు వస్తూ ఉంటారు, రైట్? సో మీకు తెర మీద ఏర్పడిన ఈ ఇమేజ్కి మీరు బయట ఉన్నదానికి చాలా తేడా ఉంటుంది విజయ్. ఏమో అంటే నాకు పెద్ద ఎక్స్ప్లెనేషన్ లేదు. సినిమాలు స్క్రిప్ట్లు నచ్చితే నేను చేస్తుంటా, అది మీరు ఇమేజ్ అంటారు. బయట అంటే నేను లైఫ్లో ఈ పొజిషన్ ఎంతోమంది హెల్ప్ చేస్తే వచ్చా. అంటే నా ఎడ్యుకేషనే ఒక పుట్టపర్తి అనే ఆశ్రమంలో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తే అప్పుడు మా అమ్మ నాన్నకి కుదిరింది మాకు ఇంత మంచి ఎడ్యుకేషన్ అందియడం. అదే లేకపోతే వి వుడెంట్ హ్యావ్ బీన్ ఏబుల్ టు అఫోర్డ్ గుడ్ స్కూల్స్ ఆర్ గుడ్ ఎడ్యుకేషన్. అండ్ నేను ఇట్లా ఆలోచించేవాడిని కాదు, ఇట్లా మాట్లాడేవాడిని కాదు. సో ఐ థింక్ లాట్స్ ఆఫ్ పీపుల్ in my life at lots of times have given me a helping hand, and it's nice, it's fun. అంటే నాకు మజా వస్తుంది ఏమన్నా చేస్తే, నాకు మంచిగా అనిపిస్తేనే చేస్తాను. నేను ఏదో సొసైటీకి హెల్ప్ చేయాలని నేను ఏం సెయింట్ నేనేం కాదు. కుదిరినప్పుడు నాకు కూడా మంచిగా అనిపిస్తే చేస్తాను అంతే. సార్ మీ టేక్స్ విజయ్ గారి మీద. No, చామిజీ. Since morning we've been talking about like normal people like us. How do we take baby steps and bring change in society? For global warming is a big word, you know, and a lot of people fear that word. But normal people would want to take baby steps and go ahead. So it could be recycle of plastic, or it could be saving water or whatever. But from your side, how do you see yourself being a part of this in your family or in your life, or you know, how do you think you can participate along to bring this change? చిన్నప్పటి నుంచి గ్లోబల్ వార్మింగ్ గురించి కాదు కానీ కరెంట్ బిల్ ఎక్కువ అవుతుందని రూమ్ నుంచి బయటికి వెళ్తుంటే లైట్లు ఆఫ్ చేయడం. సూపర్. కావాలి అది కావాలి. ఫస్ట్ బేసిక్స్ అక్కడి నుంచి వచ్చినాయి అనమాట. అంటే వాడనప్పుడు ఫ్యాన్ ఆఫ్ చేయడం, ఇప్పుడు ఏసీలు ఆఫ్ చేయడం, ఏ రూమ్లో లైట్లు అవసరం లేకుంటే ఆ రూమ్లో లైట్లు ఆఫ్ చేయడం, మినిమల్ యూజేజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. నాకు పర్సనలీ చాలా కన్సర్న్ వాటర్. వి ఈవెన్ డిడ్ అ క్యాంపెయిన్ దట్ అంటే మనం బ్రష్ చేసుకునేటప్పుడు ఆన్ చేసి బ్రష్ తడిపేసి మళ్ళీ ఆఫ్ చేసి బ్రష్ చేసుకొని మళ్ళీ అవసరం ఉన్న అది కాన్స్టెంట్గా రన్ అవుతుంటే వాటర్ ఇస్ నాట్ అంటే వీఆర్ రన్నింగ్, లాట్స్ ఆఫ్ సిటీస్ ఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ వాటర్. అండ్ చాలా బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే మనం ఇప్పుడు నేను మొన్న ఒక కొత్త ఇల్లు కొన్నా. మనం ఎవరైనా ఇల్లు కొనేటప్పుడైనా పొలం కొనేటప్పుడైనా ఫస్ట్ ఏం చూస్తాం, అక్కడ నీళ్ళు ఉన్నాయా లేవా, అక్కడ వెలుతురు బాగుందా. ఫస్ట్ దీస్ ఆర్ ద బేసిక్స్ దట్ వీ నీడ్ గుడ్ వాటర్ దేర్, వీ నీడ్ గుడ్ వెంటిలేషన్ దేర్. ఇప్పుడు మనం హాలిడే వెళ్దామన్నా కూడా మనం వై డు వి గో టు హిమాచల్, కేరళ, గోవా, స్విట్జర్లాండ్? ఎందుకంటే మంచిగా చెట్లు బాగుంటాయి, లేక్స్ ఉంటాయి, వెదర్ బాగుంటుంది, గాలి బాగుంటుంది. సో ఇట్స్ ద బేసిక్ నెసెసిటీ ఫర్ లివింగ్ ఐ థింక్. అండ్ ఐ థింక్ ఇన్ ద ఫ్యూచర్ రైట్ నౌ వీ డోంట్ అప్రిషియేట్ ఇట్, బట్ వెరీ సూన్ ఆల్సో వీఆర్ అప్రిషియేటింగ్ ఇట్. అంటే ఇప్పటిదాకా అప్రిషియేట్ చేయలేదు కానీ ఇప్పుడు చాలా కాన్వర్సేషన్ దీని చుట్టూ నడుస్తుంది. గ్లోబల్ వార్మింగ్ గురించి, వాటర్ సేఫ్టీ గురించి, సోలార్ గురించి. దేర్ ఇస్ అ సెక్షన్ ఆఫ్ పీపుల్ మేకింగ్ ద రైట్ కాన్వర్సేషన్స్ విచ్ ఇస్ గుడ్. ఇప్పుడు హరితహారం చేయడం అయినా. అండ్ ఐ హర్డ్ దట్, నేను ఐఎమ్ నాట్ వెరీ ఎడ్యుకేటెడ్ ఇన్ ద నంబర్స్, but I heard that the green cover in India has gone up in the last 5 years, which is good. But yeah, I think the best cities to live in, the best cities where everyone will want to live in will be the cities నీళ్ళు, మంచి నీళ్ళు ఎక్కడున్నాయో, చెట్లు ఎక్కడున్నాయో, వెదర్ ఎక్కడ బాగుందో, those will be the cities that people want to live in. అంటే రోడ్లు, హాస్పిటల్లు, స్కూల్ ఇవి ఇంపార్టెంట్, కానీ ఉట్టి అవి ఉండి నీళ్ళు లేకపోతే ఎవడు ఉండడు. ఇట్ విల్ బికమ్ గోస్ట్ సిటీస్. యూ హ్యావ్ సో మెనీ సిటీస్ విచ్ ఆర్ ఫుల్లీ కన్స్ట్రక్టెడ్ వేర్ నో వన్ లివ్స్. ఇఫ్ దేర్ ఇస్ నో వాటర్ ఎవరం ఉండం ఇక్కడ. సో ఐ థింక్ వీ నీడ్ టు, దట్స్ ద ప్రయారిటీ. సో యా. So Vijay, Wonderful. Today we have promised that for our next schedule onwards, for our shoot, what we're going to start now, we're going to make sure we'll take the baby step, and the trash will be arranged well. Plastic will be sent to the recycling bin. Okay. Glass, wet, dry. So we're going to start with teaching our surrounding on location
to people to start with the trash arranges. You know, That's the pledge so she that's has the taken. pledge for our shoot. What we're going to start, and Vijay will be more than happy to participate. love it. In Nice. this. బిఫోర్ వి కంటిన్యూ అండ్ భరణి గారి చమత్కారాలు కూడా వినే ముందు ఒకసారి మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ తెలంగాణ గవర్నమెంట్ నిరంజన్ రెడ్డి గారిని కూడా పిలవాల్సిన అవసరం ఉంది. భూమి ఎదుర్కొంటున్న ఈ విపత్కర పరిస్థితుల్లో మనవంతు బాధ్యతగా మనం ఏం చేయాలి అనేది సాక్షి మీడియా గ్రూప్ తమ బాధ్యతగా అనుకుంటూ పుడమి సాక్షిగానే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మొదటి సంవత్సరం ఆయన సమయాన్ని వెచ్చించి పూరి జగన్నాథ్ గారు దీనికి బ్రాండ్ అంబాసిడర్గా వచ్చారు. కో హోస్ట్గా చార్మి గారు, అలీ గారు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. సో వ్యవసాయం దానికి ఉండాల్సిన ఇంపార్టెన్స్, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వ్యవసాయం పాత్ర ఏ విధంగా ఉంది, ప్రతి ఒక్కళ్ళు రైతు అవ్వాల్సిన అవసరం ఏ మేరకు ఉంది అనేది మీ మాటలో వినాలనుకుంటున్నాం సార్ వ్యవసాయ శాఖ మంత్రిగా. మనందరికీ తెలుసు, కొన్నింటికి ప్రత్యామ్నాయాలు ఉండవు సృష్టిలో. ఐ విల్ బిగిన్ లైక్ దిస్. మీకు తెలిసిన విషయమే కానీ నా భావనతో నా భాషలో చెప్తున్నాను. మాతృమూర్తికి ప్రత్యామ్నాయం లేదు, మాతృదేశానికి ప్రత్యామ్నాయం లేదు, ఆహారానికి ప్రత్యామ్నాయం లేదు, పర్యావరణానికి ప్రత్యామ్నాయం లేదు. మానవ విజ్ఞానం వికాసము ఇంకెంత దూరం ప్రయాణం చేసినా, ఇంకా వికసించినా ఆహారం యొక్క రూపం మారవచ్చు, ఫామ్ ఆఫ్ ఫుడ్ చేంజ్ అవుతుంది. బట్ బేసిక్గా ఫుడ్కు ఉండేటువంటి రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫుడ్ అట్లాగే ఉంటుంది. ఈ ఫుడ్ రావాల్సింది ఈ ధరిత్రి నుంచే, ఈ భూమి నుంచే. అది చేయవలసింది మానవ శ్రమ నుంచే. శ్రమలో తేడా ఉండవచ్చు. ఒకప్పుడు చాలా కష్టపడితే కానీ ఒక పంట వచ్చేది కాదు, ఒక ధాన్యం వచ్చేది కాదు, ఒక కూరగాయ వచ్చేది కాదు. ఇప్పుడు ఆ కష్టంలో మెళకువలు వచ్చినాయి, యాంత్రికీకరణ వచ్చింది, ఆధునీకరణ వచ్చింది, టెక్నాలజీ వచ్చింది. దాంతో స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ కొంత తగ్గిపోతుంది మానవాళికి. బట్ కష్టం చేయకుండా అయితే ఫుడ్ రాదు. ఈ వ్యవసాయం అనేటువంటి దాని మూలంగా వచ్చేటువంటిది కేవలం మానవులు ఆహారం భుజించేటువంటి వృత్తి మాత్రమే కాదు ఇది, లేదా అశేష జనవాహినికి పని కల్పించి ఉపాధి కల్పించేటువంటి రంగం మాత్రమే కాదు. వాస్తవంగా దిస్ ఈస్ ద ఓన్లీ సెక్టర్ విచ్ ప్రొవైడ్స్ మోర్ దాన్ 60% ఆఫ్ అవొకేషన్ టు ది టోటల్ పాపులేషన్. అన్నం భగవంతుడితో సమానం అంటారు, కానీ అన్నాన్ని పుట్టించేటువంటి వాడు భగవంతుడి కంటే గొప్ప నా దృష్టిలో. అది లేకుండా సృష్టి లేదు. ఒక ఫలమైన చెట్టు మీద ఉండేటువంటి ఒక పండైనా రైపోయిన తర్వాత ముందు మనం తినం. అది రైపోయినందా కాదా చెప్పేది కూడా మన సాటి జీవులు చెప్తాయి. చిలుకలు చెప్తాయి, గోరంకలు చెప్తాయి, పావురాలు చెప్తాయి, నెమళ్ళు చెప్తాయి. అవి ముక్కుతో కొట్టి కరెక్ట్గా యాక్యురేట్గా ఏది పండిందో దాన్నే అది కొడతాయి, తింటుంది. ఓ దాన్ని చూసి తోటల్లో పండ్లు పండినారని అని చెప్పి మనం తెంపడం మొదలు పెడతాం. కాబట్టి సృష్టిలో మనం కూడా ఐదింటే మంచిది. ఎగ్జాక్ట్లీ. సో మానవుడికే మేధస్సు లేదు, మానవుడికి మించిన మేధస్సు సృష్టిలో ఉండేటువంటి జీవులన్నింటికీ ఉంది. కాకపోతే ఆ విచక్షణను ఉపయోగించేటువంటి జ్ఞానవంతుడే మానవుడు. రైట్ సార్, వెరీ వెల్ సార్. ఆ విచక్షణని దుర్వినియోగపరిచేటువంటి శక్తి కూడా మానవుడికి ఉంది. కాబట్టి ఇవాళ విపరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. వెరీ ఎడ్యుకేటింగ్ సార్. ఏపీ అగ్రికల్చర్ మినిస్టర్ కన్నబాబు గారు కూడా ఉన్నారు, సో ఆయన కూడా జాయిన్ అవుతారు. తప్పకుండా, కంటిన్యూ చేద్దాం. తప్పకుండా. We welcome ప్లీజ్ him. వెల్కమ్ కన్నబాబు గారు. ఒకసారి కంక్లూజన్ తీసుకొని విజయ్ దగ్గర నుంచి మాకు అర్థమైంది మీరు వెళ్ళాలని మాకు చెప్పారు. You have some other ఏం program లేదు, నేను also. ఉట్టి చైర్ వార్మ్ చేస్తున్నట్టున్నా, పెద్దలు మాట్లాడడం బెటర్. బట్ ఐ వాజ్ రియలీ హ్యాపీ టు బీ హియర్ అండ్ హ్యాపీ టు బీ సెట్టింగ్ అమాంగ్స్ట్ సో మెనీ, అంటే ఈ ఫీల్డ్లో వాళ్ళ ఫీల్డ్లో పెద్దలు. ప్రకాష్ రాజ్ ఫామ్కి మనం వెళ్ళాలి. ప్రకాష్ రాజ్ గారు ఈస్ బిల్డ్ ఫారెస్ట్, హీస్ లిటరలీ Yes, build Puri garu forest. cheptunnaru. So I think he's like the ideal man to talk more about what common people can do. But Administration. Vijay, even in your house, there was vertical farming. We saw, you know. We need to talk about the vertical Yeah, farming so also. he's of course. keeping it very low profile, but we saw it in his house. There's vertical farming he's doing, and he does respect green a lot. She's a fighter. నీడెడ్ అంటే ఇట్లా ఒక ప్రాజెక్ట్ గురించి కలిసి పోరాడే వాళ్ళు కావాలి. సో ఐమ్ రియలీ ఎంజాయింగ్. ఐ హ్యావ్ 3 people who are fighting for ఒక విజన్, ఒక సినిమా గురించి
పోరాడే బ్యాచ్ దొరికింది, ఇంకా కొట్టుడే ఇప్పుడు. గట్టి కొట్టాలి. Yeah. సో గుడ్ థింగ్ యూ సెడ్ అబౌట్. బట్ చార్మి గారి వాళ్ళు ఎంత శ్రమ పెడతారు యాక్టర్స్ని, ఆవిడకి కావాల్సింది వచ్చే వరకు అనేది కూడా మేము వింటూ ఉంటాం. ఇస్ ఇట్ ట్రూ? షీఈస్ వెరీ హార్డ్ హిట్టింగ్ అండ్ షీ వాంట్స్ సంథింగ్ లైక్ వాట్ షీ విల్ ఎక్స్ట్రాక్ట్. షీఈస్ వెరీ గుడ్ ఇన్ దట్. ఏం కావాలి అనేది తీసుకునే వరకు వదలదని చెప్తూ ఉంటారు. చేయాలి కదా, ఇంకా లేకపోతే ఆ ప్లేస్లు ఉండి వేస్ట్. ఇంకా ప్రొడ్యూసర్ అన్నాక ఇంకా కావాల్సింది అన్ని తీయాలి. హౌ ఇస్ ఎంట్రీ టు బాలీవుడ్ బై ది వే? హౌ ఇస్ ఎంట్రీ టు బాలీవుడ్? సేమ్ సినిమాలు కదా, ఎక్కడైనా స్టోరీలే. రిలీజ్ అయితే మనకు తెలుస్తుంది డిఫరెన్స్. కరోనాలో కూడా మీరు బాంబేలోనే ఉన్నారు మొత్తం ఈ షూటింగ్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చారు. సో మళ్ళీ రీజాయిన్ ఎప్పుడు అవుతున్నారు షెడ్యూల్? అదే నేను కూడా అడుగుతున్నా. ఐ థింక్ వీఆర్ స్టార్టింగ్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్. ఈ మంత్ ఎండ్ కి స్టార్ట్ చేస్తాం. వండర్ఫుల్. ఆల్ ది వెరీ బెస్ట్ విజయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. ప్రముఖులందరూ పుడమి సాక్షిగా అంటూ మన కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు. వాళ్ళ సమయాన్ని వెచ్చించి మనతో పాటు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనతో పాటు ఉన్నారు. సో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈ పొడమి సాక్షిగా కార్యక్రమాన్ని మన సాక్షి మీడియా తీసుకున్నందుకు ముందుగా మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. చాలా వరకు మాట్లాడతాం కానీ ఆచరించమనేది మనందరికీ తెలుసు. వాళ్ళ ఆస్తులు వారసత్వంగా ఇస్తూ ఉన్నాం తప్ప భవిష్యత్ తరాలకి నిజంగా అసలు ఏది వారసత్వం అనేది మనం అర్థమయ్యేట్టుగా చెప్పలేకపోతా ఉన్నాం. ఇవాళ పర్యావరణం గురించి మాట్లాడతాము, లేకపోతే గ్రీనరీ గురించి మాట్లాడతాం, ఇవన్నీ చెప్తా ఉన్నాం. కానీ ఫైనల్గా వచ్చేటప్పటికి వాళ్ళని అంటే ఆ చిన్నప్పుడు ఆ మైండ్స్లో మనం పెట్టడం మిస్ అయిపోయాం. వాళ్ళ పర్యావరణం గురించి మాట్లాడితే నాకు తెలిసి ఈ దేశంలోనే ప్రపంచంలోనే మొట్టమొదటి పర్యావరణవేత్త రైతు. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గౌరవనీయులు అధికారంలోకి వచ్చిన వెంటనే నేను రైతు పక్షపాతిని, నాది రైతు పక్షపాత ప్రభుత్వాన్ని ప్రకటించారు. వ్యవసాయాన్ని కాపాడడం కోసం పెద్ద ఎత్తున స్కీమ్స్ తీసుకొస్తా ఉన్నారు. ఇప్పుడు బహుశా ఆ స్కీమ్స్ అన్నిటినీ ఇక్కడ నేను మాట్లాడేంత టైం ఉండకపోవచ్చు. కానీ వ్యవసాయం సెంట్రిక్గా ఎందుకు చేస్తూ ఉన్నామంటే భవిష్యత్తుని కాపాడుకోవాలంటే ఈ రంగాన్ని కాపాడుకోవాలనేది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. నేను ఇక్కడ ఇలాంటి వేదికల ద్వారా చెప్పదలుచుకున్న మరొక విషయం ఏంటంటే అసలు ఈ పర్యావరణాన్ని లేకపోతే గాలి, నీరు మనం మాట్లాడుతున్న ఏవైతే ప్రధానమైన అంశాలు ఉన్నాయో వాటిని కాపాడడం అనేది ఒక కరికులంలోకి తీసుకురావాలి. మనం పూర్వం రాజులు ఏం చేశారు, రాణులు ఏం చేశారు, ఏ యుద్ధాన్ని ఎవడు గెలిచాడో నేర్పిస్తున్నాం తప్ప అసలు దీనికి ఉన్న విలువని ఏంటి మనం ఎప్పుడు పిల్లలకి చెప్తున్నట్టుగా బోధిస్తున్నట్టుగా మనకు కనిపించదు. కరికులంలోకి ఈ ఎన్వైరన్మెంట్ సైన్స్ని చిన్నప్పటి నుంచి ఏ విధంగా మనం వాళ్ళలో తీసుకురావాలి, వాళ్ళ మైండ్స్లో తీసుకురావాలనేది మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది కంటిన్యూస్ జరుగుతూ ఉండాలి. ఇది ఇక్కడ చేస్తే సరిపోదు. నేను ఈ జనరేషన్స్ గురించి మాట్లాడలే, నెక్స్ట్ జనరేషన్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా నీళ్లు కొనుక్కున్నట్టుగా గాలి కొనుక్కోవాల్సి వస్తే అలా అది సాధ్యం అవుతుందా? ఎంతమంది బతకగలుగుతాం? ఇవన్నిటినీ కూడా మనం ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇక్కడ పెద్దలు చాలామంది ఉన్నారు. నేను ఇంతకుముందు ప్రకాష్ రాజ్ గారి గురించి చదివాను. ఇక మా నారాయణమూర్తి గారి గురించి అయితే చెప్పక్కర్లే నేను. అట్లాగే ఆలీ గారు, భరణి గారు, పూరి జగన్నాథ్ గారు అయితే అసలు నేను రోజు మధ్యాహ్నం నైట్ ఆయన సమ్ ఇంటర్నెట్లో మ్యూజింగ్స్ మేము చాలా మ్యూజింగ్స్ చదివాము చాలా కాలం క్రితం. మళ్ళీ ఇప్పుడు పూరి మ్యూజింగ్స్ చదువుతాం. అంటే సామాజిక స్పృహ అనేది నేర్పించకపోతే మనం నెక్స్ట్ జనరేషన్స్కి వారసత్వంగా ఏమీ ఇవ్వలేము. ఆస్తి ఇవ్వచ్చు, అంతమించి అలా మనం బతకడానికే ఆ పరిస్థితులు లేకపోతే ఇంకేమి ఇస్తాం. ఇప్పుడు ప్లాస్టిక్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అసలు ప్లాస్టిక్ అనేది అసలు మన జీవన విధానంలాగా మారిపోయింది. ఆ ప్లాస్టిక్ భోజనం చేసే ప్లేట్ దగ్గర నుంచి ప్లాస్టిక్కే మొత్తం. అసలు ప్లాస్టిక్ లేకుండా ఒక్కరోజు మీరు గడిపి చూడండి, మీరు పోటీ పెట్టండి ఒకసారి మన ఛానల్ నుంచి, సాక్షి నుంచి. ప్లాస్టిక్ లేకుండా ఒక్కరోజు మనిషి బతకడం సాధ్యం కాని పరిస్థితికి మనం తీసుకొచ్చేసాం. ప్లాస్టిక్ టచ్ చేయకుండా బతకగలవా అనేది ఒక పోటీ పెడితే ఎంతమంది అసలు చేయగలుగుతారు? ఇంపాసిబుల్. మనం బ్రష్ చేసిన దగ్గర నుంచి ప్లాస్టికే. ఇది ఎక్కడో ఒక పెద్ద చర్చ స్టార్ట్ అవ్వాలి, గవర్నమెంట్స్ కూడా మూవ్ అవ్వాలి. దీనికోసం
సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, స్టేట్ గవర్నమెంట్స్ కావచ్చు, పెద్ద ఎత్తున ఫండ్స్ పెట్టాలి. నెక్స్ట్ జనరేషన్స్కి ఏం చేయాలనేదే ఇప్పుడు జరుగుతున్న పెద్ద చర్చ మా దగ్గర. అదే విషయాన్ని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రభుత్వాలన్నీ కూడా అదే దిశగా ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. శేఖర్ కమ్ముల గారు ఉన్నారు, ఆయన పిలుద్దాం ఒకసారి. శేఖర్ కమ్ముల గారి సినిమాల గురించి మీ మాటలో వినాలని ఉంది. సో ఇప్పుడు ఏవీలో చూసినట్లుగా మనం ఆయన చాలా సెన్సిటివ్, సార్, వెరీ సెన్సిటివ్ పర్సన్. ఒక మాటలో చెప్పేశారు. భరణి గారు, పొడిమి సాక్షిగా ఈ కార్యక్రమం మీద మీ టేక్ ఏంటి, అవసరం ఏంటి ప్రస్తుతం ఉన్న పరిస్థితి? నేను పూరి సాక్షిగా పొడమి సాక్షిగా కూడా వచ్చాను. నిజం, ఎందుకంటే నాకు పూరి అంటే మా చాలా ఇష్టం, గౌరవం, ప్రేమ. మేము అంటే అతను ఎక్కడున్నా కూడా మేము తరచూ ఫోన్లో మాట్లాడుకునే వ్యక్తుల్లో మా పూరి ఒకడు. సరే, ప్రకాష్ రాజ్ నిరంతరం మేము ఇక్కడే ఉంటాం కాబట్టి పెద్ద ఇప్పుడు ఈ జంక్చర్లో జనరల్గా ఏమిటంటే సాహితీ సభలో, సాంస్కృతిక సభలో అయితే క్వశ్చన్స్ వేస్తే ఆన్సర్స్ చెప్పేస్తూ ఉంటాను నేను. ఇప్పుడు ఐ హ్యావ్ మెనీ క్వశ్చన్స్. దానికి ఈ అందరూ అనుభవజ్ఞులు వాళ్ళు మీరు చెప్తే నేను వినడానికి అయితే ఈ సబ్జెక్టు ఇట్స్ ఎ వెరీ సీరియస్ సబ్జెక్ట్. నాకు ఏమనిపిస్తున్నాము, ఇంత గొప్పగా మాట్లాడుకుంటున్న రైతు మా సినిమాల్లోకి వచ్చేటప్పుడు ఎప్పుడైనా పేదవాళ్ళని చూపించాలంటే మేము రైతులనే చూపిస్తాం, లేదా టీచర్స్ని చూపిస్తాం, పంతుళ్ళని. అది సత్యం కూడా. తమాషా ఏమిటంటే గొప్ప రైతు అంటే వినడానికి బాగుండదు. పేద రైతు అంటే అది వాడి కోసమే పేదరికం పుట్టిందా ఏమో అని అలా అనిపిస్తుంది. అంటే శ్రమ దోపిడీకి ఒక పరిపూర్ణమైన నిర్వచనం ఎవడన్నా ఉన్నాడంటే ఆ మట్టి పిసుక్కునే ఆ రైతు విజువలే కనిపిస్తుంది నాకు. చాలా బాధ కలుగుతుంది నాకు. అందుకనే నేను ఒక షార్ట్ ఫిలిం తీశాను పూరి, లాస్ట్ ఫార్మర్. లాస్ట్ ఫార్మర్ అంటే చిట్ట చివరి రైతు అన్న ఉద్దేశం. అంటే ఇంకా రైతులు ఉండరు, ఎందుకంటే రైతుతో ఎవరితోనో మాట్లాడితే రిక్షా తొక్కోవడం బెటరు ఆప్షను. ఎందుకంటే నేను తొక్కిన దానికి సాయంత్రం నాకు 400 వస్తే 300 ఇంట్లో ఇచ్చి 200 అంటాడు వాడు. రైతుకు ఆ ఛాన్స్ లేదు. అలా ఆకాశం కేసో భూమి కేసో మధ్య చూస్తూ ఉంటాడు. ఇక యోగం, అదృష్టమే ఇక వాడి ఫలం. ఇలాంటి ఒక రైతు, అది అంటే పర్యావరణంలో భాగం, అంటే ప్రతినిధి వాడు, పర్యావరణానికి ఒక ప్రతినిధి రైతు. సో నేనేం చెప్పానంటే, ఓ రైతు వస్తూ ఉంటాడు నాగలు పట్టుకుని, ఎండ పడిపోతాడు. వెళ్ళేటప్పుడు ఏంటంటే ఆ నాగలి బదులు క్రాస్ పెట్టాను, సిలువ. నాగలి మోసే ప్రతి రైతు నా కళ్ళకి సిలువ మోస్తున్న జీసస్ లాగే కనిపిస్తాడు. అది నా షార్ట్ ఫిల్మ్. నేను చూశాను సార్. అంటే అంత నా వేదన 10 ఏళ్ల క్రితం చేశాను నేను. ఇది 10 ఏళ్ల నుంచి నాలో లోపల ఈ తీవ్రమైన వేదన, ఇష్టం రెండు ట్రావెల్ అవుతూనే ఉన్నాయి. ఇక పర్యావరణం విషయానికి వస్తే, ఈ పశుపక్షాదులన్నీ ఒకప్పుడు, అంటే మేము చిన్నప్పుడు రైల్వే క్వార్టర్స్లో ఉండే రోజుల్లో మా జీవితాల్లో భాగాలుగా ఉండేవి. ఎంత భాగాలుగా ఉండేవడానికి ఒక ఉదాహరణ చెప్తాను. రైల్వే క్వార్టర్స్ 2-3 రూములు, అందులో ఒక ఫ్యాన్ ఉండేది, ఒక ఫ్యాన్ పెద్దది. జనరల్గా మనం చలికాలం ఫ్యాన్ వేయం కాబట్టి వేయకపోవడం వల్ల ఒక పిచ్చుక గూడు కట్టేసుకుంది అందులో. అది ఆ సౌండ్కి మేము ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు. ఒక చిన్నపిల్ల కింద పడిపోయింది. దాన్ని ఇప్పుడు అక్కడ పక్షులు గూడు కట్టుకునే మాకు తెలిసిన తర్వాత జాగ్రత్తగా దాన్ని పేపర్తో తీసి అందులో పెట్టేశాక, అది మళ్ళీ పెరిగి పెద్దవి వెళ్ళిపోయే వరకు మేము ఫ్యాన్ వేయలేదు. ఎందుకంటే ఫ్యాన్ వేస్తే రెక్కలకి తెగిపోతుందని. దట్ వాజ్ ద రిలేషన్షిప్ విత్ నేచర్. మనకి మొక్కల్ని పెంచడం ఇవన్నీ సరదాగా ఉండేవి. ఇవాళ కరెక్ట్గా రివర్స్లో ఉంది. అందరికీ తెలిసిన విషయమే. ఎవరు ఏమీ చేయలేని స్థితిలో కొంతమంది ఎవరో మహానుభావులు ఒక్కొక్కళ్ళు వాళ్ళ స్థాయిలో చేస్తున్నారు. కాకపోతే కరోనా చేసిన మేలు ఒకటిగా భావిస్తున్నాను ఏమిటంటే, మధ్యతరగతి వాళ్ళండి ఇంటి మీద కూర మొక్కలు అవి పెంచుకుంటున్నారు, వంకాయలు, బెండకాయలు, బయటకు వెళ్ళి కొనుక్కోకుండా.
అంటే వాళ్ళకి ఆ పెంచుకోవడంలో వల్ల మళ్ళీ ఈ నేచర్ తోటి సంభాషణ మొదలెట్టాడేమో మా ప్రకాష్ బాజ్ భాషలో. మళ్ళీ ఈ మొక్కలతోటి పువ్వులతోటి మనం మాట్లాడడం మొదలెట్టాం కాబట్టి మనిషి అనేవాడు ఆశాజీవే కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తు. ఎందుకంటే నేను శివతత్వాలు రాసినా కూడా అందులో సోషల్ పర్పస్ లేకుండా నేను రాయను. పచ్చని చెట్లు కొడితే భూమాతకు గుండెల పొక్క వెడితే బోరింగ్స్. పచ్చని చెట్లు కొడితే భూమాతకు గుండెల పొక్క వెడితే మాతో నేబా బొంద దౌపిస్తావా శబాషురా శంకరా. తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ అలాగే ఐటీ శాఖ మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు గారు ఇచ్చేశారు. ఆయనకి స్వాగతం పలుకుదాం. సాక్షిగాను మనం ప్రకృతి కోసం చేయాల్సిన బాధ్యత ఏంటి అనే దాని గురించే మనం మాట్లాడుతున్నాం. ఏంటి వాట్ ఈస్ దట్ ఇగ్నైటింగ్ పాయింట్ దట్ టు మేడ్ యూ టు బి సో కీన్ అండ్ మెటిక్యులస్ అబౌట్ ద ఎన్వైరన్మెంట్? ఫస్ట్ థింగ్ అండి, మంత్రిగా కంటే ఐ థింక్ మనిషిగా మాట్లాడుకుంటే బెటర్. ఎందుకంటే మంత్రిగా సరే ఇవన్నీ బాధ్యతలు, అవకాశాలు, పదవులు ఇవన్నీ తాత్కాలికం. కానీ శాశ్వతమైన పద్ధతిలో ఆలోచించుకుంటే ఒక మనిషిగా, ప్రపంచంలో ఒక పౌరుడిగా ఆలోచిస్తే కరోనా నుండి నిజంగా ఒక మనిషిగా నేర్చుకున్నది ఏంటి అని అంటే, మీరు చూస్తే కరోనా టైంలో కొన్ని వీడియోస్ వచ్చినాయి. నేచర్ ఈస్ హీలింగ్, మనిషి అనేవాడు ఇళ్లలో ఎక్కడవాడు అక్కడ ఉండిపోతే ఎంత చక్కగా ప్రకృతి పరవశించిపోతుంది. వెనిస్ కెనాల్స్లోకి డాల్ఫిన్స్ తిరిగి వచ్చినాయి, చక్కగా మొత్తం వర్షాలు కానీ ఇంకోటి కానీ టైంకి పడ్డాయి. లేకపోతే ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఎయిర్ క్వాలిటీ బాగా ఇంప్రూవ్ అయింది, పొల్యూషన్ లెవెల్స్ బాగా తగ్గినాయి, వెహికల్ పొల్యూషన్ తగ్గింది. ఏ రకంగా చూసినా కరోనా టైంలో ఈ కాలుష్యాలన్నీ తగ్గినాయి. వాహన కాలుష్యం లేదు, పారిశ్రామిక కాలుష్యం లేదు, శబ్ద కాలుష్యం లేదు, జల కాలుష్యం తగ్గింది. ఇవన్నింటి వల్ల నేచర్ ఈస్ హీలింగ్ అనే ఒక డిస్కషన్ వచ్చింది. మనకి ఈ పోయిన సంవత్సరం నేర్పిన పాఠం అంటూ ఏదైనా ఉంది అంటే, మనుషులుగా మన బాధ్యతని మన పిల్లలకి మనకంటే మెరుగైన భూమిని, పుడమిని అప్పజెప్పాలి అనే ఒక బాధ్యతను మాత్రం తిరిగి అందరికీ చాలా స్పష్టంగా కరోనా అనేది గుర్తు చేసిందని నేనైతే అనుకుంటా ఉన్నాను. కాబట్టి మంత్రులుగా సరే మేము చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇందాక నేను చెప్పిన అన్ని రకాల కాలుష్యాలని హైదరాబాద్లో తగ్గించాల్సిన బాధ్యత ప్రభుత్వంగా మా మీద ఉంది. నేను జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా కూడా చెప్పాను. ఉదాహరణకి వాహన కాలుష్యం తీసుకుంటే, వాహన కాలుష్యం విషయంలో నాకైతే ఒక డ్రీమ్ ఉంది. హైదరాబాద్లో ప్రస్తుతం 3800 పైచీలకు ఆర్టీసీ బస్సులు తిరుగుతూ ఉంటాయి. వాటి వెనకాల పోవడం కష్టం, నాకు కూడా తెలుసు. బండి మీద తిరిగేవాడిని నేను కూడా కాలేజీలో. కాబట్టి ఆ వెనకాల పోతే ఖచ్చితంగా మొహం అంతా నల్లగైపోతుంది. మా జిహెచ్ఎంసీ బండ్ల వెనకాల వెళ్తే కూడా డేంజర్. అవన్నింటినీ కూడా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలి. 3800 బస్సుల్ని ఖచ్చితంగా ఫేజ్ అవుట్ చేసి గ్రీన్ బస్సెస్గా మార్చి తీరాలి. వీ హ్యావ్ నో చాయిస్. అలాగే ఇప్పుడు మనం కొత్తగా ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ తీసుకొచ్చాం తెలంగాణలో. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని సమర్థవంతంగా అమలు చేస్తే మన ఆటోస్ని సిఎన్జీ కింద అప్గ్రేడ్ చేయొచ్చు, లేదా ఎలక్ట్రిక్ వాహనాల కింద అప్గ్రేడ్ చేయొచ్చు. మెట్రోని, ప్రజా రవాణాని మరింతగా ప్రోత్సహించాలి. ఇప్పుడు చూస్తే హైదరాబాద్లో కేవలం 32% మంది మాత్రమే ప్రజా రవాణా వాడుతున్నారు. ప్రజా రవాణా అంటే ఆర్టీసీ బస్సులు, మన ఎంఎంటీఎస్ రైలు, మెట్రో రైలు. ఓన్లీ 32%. ముంబై లాంటి నగరంలో 70% మంది వాడుతూ ఉన్నారు. సో మనం కూడా ఇంకా మెరుగైన ప్రజా రవాణా ఎందుకు వాడట్లేదు ప్రజలను ఆలోచిస్తే, మెట్రో లాస్ట్ స్టేషన్లో దిగిన తర్వాత, మన స్టేషన్లో దిగిన తర్వాత మళ్ళీ ఇంటికి 1 కిలోమీటర్ నడుచుకెళ్ళాలంటే మన వాళ్ళకి ఫుట్పాత్ ఉందా లేదా ఎవడన్నా వచ్చి కొడతాడా, లేదా అసలు సేఫా, ఈ ఫీలింగ్ ఉంది. ఇప్పుడు మీరు న్యూయార్క్లోనో, లండన్లోనో, ఇంకో నగరానికి పోతే మనందరం కూడా అక్కడ మళ్ళీ ట్రైన్ ఎక్కుతాం, ట్యూబ్ అంటాం, సబ్వే అంటాం, ఎక్కుతాం, దిగుతాం, మనం కూడా తిరుగుతాం. అక్కడ పెద్ద అనే వ్యత్యాసం లేకుండా అందరూ కూడా ప్రజా రవాణా బాగా వాడతారు. మన దగ్గర కూడా ఆ పరిస్థితి రావాలంటే ఆ కాన్ఫిడెన్స్ రావాలి. లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఉండాలి. షటిల్ పెట్టాలి. మెట్రో స్టేషన్ నుంచి మీ ఇంటికి వెళ్ళేదానికి 3-4 కిలోమీటర్ రేడియస్ ఏదైతే ఉంటుందో వాటికి కూడా చిన్న షటిల్స్ పెట్టి తిప్పితే, అంటే వాహనాల రద్దీ ఎంత తగ్గితే అంత మెరుగైన సమాజం, మెరుగైన పట్టణం మనకు వస్తుంది. కాబట్టి ఇట్లా ఎన్నో కార్యక్రమాలు మేమందరం కూడా సమిష్టిగా చేయాల్సి ఉన్నాయి. తప్పకుండా పెద్దలు కేసీఆర్ గారి ఆలోచనలు కూడా ఎప్పుడు మాకు చెప్తూ ఉంటారు. ఒకటి, మీరు ఎంత డెవలప్మెంట్ చేసినా నువ్వు రోజు చెప్తుంటావు ఈ కంపెనీ వచ్చింది, ఆ కంపెనీ వచ్చిందని చెప్తుంటావు. మీరు కొత్తగా కాంక్రీట్ జంగల్ ఎన్ని కట్టినా అల్టిమేట్గా ఒక రోజు వస్తుంది. ఒక 5-10 స్క్వేర్ కిలోమీటర్ల ఏరియా తీసుకొని ఇంకా లాభం లేదు, మన పిల్లలు బతకలేరు, ఆక్సిజన్ కూడా కొనుక్కునే రోజులు వస్తాయి. కాబట్టి 5-10 చదరపు కిలోమీటర్లు మొత్తం ధ్వంసం చేయండి, పార్కులు కట్టండి అనే పరిస్థితి వస్తుంది అని ఆలోచించి ముఖ్యమంత్రి గారు భారత చరిత్రలో కాదు మానవ ఇతిహాసంలోనే 3వ అతిపెద్ద ప్రయత్నం హరితహారం
240 కోట్ల మొక్కలు మంత్రి గారి సారథ్యంలో 230 crore మొక్కలు, 230 కోట్ల మొక్కలు అంటే 2.3 బిలియన్ సాప్లింగ్స్ పెట్టే ఒక బృహత్తరమైన కార్యక్రమానికి 6 ఏళ్ల కింద ప్రవేశపెట్టారు, ప్రారంభించారు. తెలంగాణ ఆవిర్భవించిన నాడు మన గ్రీన్ కవర్ 24% అండి. ఈరోజు 4% పెరిగిందని భారత కేంద్ర ప్రభుత్వ ఎన్నికలు చెప్తా ఉన్నాయి. 4% పెరగడం అంటే ఫారెస్ట్ మామూలు విషయం కాదు. ఉన్న ఫారెస్ట్ని కాపాడుకోవడం, కొత్తగా చెట్లు పెట్టడం, వాటిని కాపాడడం, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక యజ్ఞంలాగా నిర్వహిస్తూ ఉంది. ప్రకాష్ కూడా ఈస్ పార్టిసిపేటెడ్ ఇన్ దట్ ఇన్ అ బిగ్ వే. ప్రకాష్ రాజ్ గారి లాగా ఒక 35 ఎకరం తీసుకుని మొత్తం గ్రీనరీగా మార్చేయటం అందరికీ సాధ్యం కాని పని. సో ఏ విధంగా చేయాలి వాళ్ళ పరిధిలో అంటే ఏం చెప్తారు సార్ ప్రకాష్ రాజ్ గారు? మనం మళ్ళీ చెట్లు మొక్కలు పెంచడం కాదు, ప్రతి ఒక్కరిని స్ట్రేట్గా అడుగుతాం, మీ బాత్రూంలో ఎంత కెమికల్స్ ఉన్నాయో చెప్పండి. మీకు 4 షాంపూలు కావాలి, 3 రకాల టూత్పేస్టులు కావాలి, 5 రకాలు ఇది కావాలి. అవన్నీ వాటర్ ఎక్కడికి వెళ్తుంది? సిటీ భూమిలోకే కదా. మళ్ళీ మూసీ నది పోయింది, మన వాటర్ సోర్సెస్ పోయిందంటే ఎక్కడో ఇండైరెక్ట్గా వీఆర్ ఆల్ ద వే ఆఫ్ లివింగ్, మన ప్రాక్టీసెస్ ఇవన్నీ అంటే మన అవసరాలు, అనవసరమైన అవసరాలు. సో దెర్ ఈస్ అంటే అన్ని రకాల నుంచి ఆలోచించాలి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ట్రీ, ఇట్ ఈస్ నాట్ ద ఎర్త్. ఇప్పుడు మొన్న నేను ఈ కోవిడ్ టైంలో ఫార్మ్లో ఉంటే పక్కన నేను అక్కడ షాద్నగర్లో ఉంటాను. రైతులు వచ్చి కేసీఆర్ గారు ఈ పంట 2 పంటలు రెగ్యులర్గా వాడుతున్నారు కదా, వేయొద్దని చెప్పారన్న. నాకు కోపం వచ్చిందన్నాను. ఎందుకు చెప్పాడు అర్థం చేసుకున్నావా నువ్వు అన్న. అంటే ఒక కాటన్ను ఒక మొక్కజొన్న చేయడానికి ఎంత పెస్టిసైడ్స్ వేస్తున్నావు, ఆ భూమికి వేరే రకాల మొక్కలు కూడా రావాలి. ఈజ్ టాకింగ్ అబౌట్ ది హ్యూమన్స్ ఆఫ్ ద అర్త్. భూమి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నారు, నువ్వు స్వార్థ గురించి మాట్లాడుతున్నావు. ఎందుకు చెప్పాడు అర్థం చేసుకుంటున్నారు అంటే ఇలాంటి ఎలిమెంట్స్ని కూడా మాట్లాడలేకపోతున్నాం పీపుల్. సి దెర్ ఈజ్ మొక్కలంటే మొక్కలు నాటడం కాదు, ఎంత కార్బన్ భూమి నుంచి వెళ్ళిపోతుంది బికాస్ ఆఫ్ అవర్ ప్రాక్టీసెస్ ఆఫ్ అగ్రికల్చర్. ప్రతి వాళ్ళు రైస్ తినడం మొదలెట్టేస్తే ఎలా అది? యూ గెట్ మై పాయింట్. ఎవ్రీబడి వాంట్ షుగర్ కేన్, దోస్ బికమ్స్ అ మిల్. సో ఎక్కడో ఒక చోట వీళ్ళు ప్రభుత్వం ఏం చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ నా పక్కన ఒక ఫారెస్ట్ ఉంది. ఈ లాస్ట్ 3 yearsలో నేను ఎప్పుడు ఏంటి ఫారెస్ట్ ఇలా వదిలేశారండి. ఇప్పుడు ఆ 12 kilometerకి కాంపౌండ్ వేయించారు. అక్కడ జాపనీస్ అర్బన్ ఫారెస్ట్రీ తెచ్చారు, మియావాకి. నేను అక్కడ లోపల వెళ్ళి తిరుగుతుంటా, నా ఫారెస్ట్ పక్కనే ఉంది నా పద. సో లైక్ దిస్ వీళ్ళ గవర్నమెంట్ మాత్రం కాదు, మన ప్రజలు కూడా, మన రోజు దీంట్లో కూడా వీ షుడ్ హ్యావ్ దట్ సైంటిఫిక్ టెంపర్, వీ షుడ్ అండర్స్టాండ్. ఎందుకంటే లేకపోతే నేను అదే ముందు చెప్పినట్టు ఏం చేయకపోతే పోతాం అంతే. రైట్ సార్. సో మినిస్టర్ గారు చెప్పినట్టు హ్యూమన్ బీయింగ్ ఇన్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ లైఫ్ ఈజ్ వన్ ఆఫ్ ద బీయింగ్స్. వ్యవసాయం అంటే మన అన్నం పెంచడానికి మాత్రం కాదు, ఒట్టాని జీవులు ఏమున్నాయో వాటికి కూడా అన్నం ఆహారం. అది వీ హ్యావ్ టు కో ఎగ్జిస్ట్. మీ అవసరానికి భూమి ఇస్తుంది, మీ అత్యాశకి ఇవ్వదు. యూ కాంట్ పుట్ ప్రెషర్ ఆన్ దిస్ ఎర్త్. ఐ థింక్ దట్ ఈస్ వేర్ వీ హ్యావ్ టు డూ. అండ్ వీళ్ళు చెప్పినప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడము, వీఆర్ నాట్ వరీడ్ అబౌట్ క్లీన్. అంటే ప్రతిదీ గవర్నమెంట్ చేయాలని అనిపోయింది. మన ఊళ్ళో బావిలు ఉండేవి, నదులు ఉండేవి, లేక్స్ ఉండేవి. ఏ లేకు ఇవన్నీ గవర్నమెంట్ కట్టింది కాదు, ఆయా ఊరు కట్టింది. నీటిని చూస్తూ పెరిగిన సంస్కృతి మనది. ఇప్పుడు బోర్వెల్ వచ్చేసింది కదా, వీడు అంటే గవర్నమెంటే వచ్చి సిల్ట్ తీయాలి. ఇక్కడ పరిస్థితులు కొంచెం దిస్ ఈస్ ద ప్రాబ్లమ్. సీ ఇట్ ఈస్ టుగెదర్ యాస్ హ్యూమన్ బీయింగ్స్ వి నీడ్ టు వర్క్. కాలుష్య నియంత్రణలో భాగంగా ఈ మొన్న మీరు చెప్పారు కోవిడ్ కారణంగా బయటికి కార్లు రాకపోవడం వల్ల ఎంత సుఖపడ్డాము. ఇప్పుడు ఏ గలీలో చూసినా మనిషి ఒక కారు వెళ్ళడానికి అవకాశం లేని స్థితి. ప్రతి ఇంటి ముందు ఒక కారు, వాడున్నా పక్కపోయినా. ఈ కార్ల నియంత్రణ అంటే రోజుకి దాదాపు 1000 కార్లు రిజిస్టర్ అవుతున్నాయని విన్నాను. అది అంత డీటెయిల్స్ నాకు తెలియదు, స్టాటిస్టిక్స్. బట్ ఈజ్ ఇట్ పాసిబుల్ దట్ వీ కెన్ కంట్రోల్ సమ్? అంటే ఇంటి ముందు కారు పెడితే లేదా ఎక్కువ 2 కార్లు పెడితే వాడికి ట్యాక్స్ ఫైన్ వేయడం ఇలాంటి వాటి. ఎందుకంటే ఇప్పుడు మందు కొట్టి పెడుతున్న వాళ్ళ నోట్లో పెట్టడం వల్ల దాదాపు 70% తగ్గింది. అంటే ఏదో ఒక భయం. ఇప్పుడు ఫోటోలు తీస్తున్నారని స్పీడ్గా, అంటే చట్టం మెల్లిమెల్లిగా దాని యొక్క స్ట్రెంగ్త్ చూపిస్తోంది, అంతకు ముందులాగా లేదు ఇప్పుడు పరిస్థితి. ఇది ఏమన్నా వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా? మన రాష్ట్రంలో మొత్తం చూస్తే 1,24,00,000 వాహనాలు ఉన్నాయి, అన్ని రకాల వాహనాలు. 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్ అంతా కలిపితే 1,24,00,000 సుమారుగా. అంటే ఇంకా 1 లక్ష పెరిగిండొచ్చు ఈ మధ్యకాలంలో.
అందులో సగం హైదరాబాద్లో. మొత్తం తెలంగాణ వైశాల్యం చూస్తే 1,12,000 స్క్వేర్ కిలోమీటర్, హైదరాబాద్ చూస్తే 625 స్క్వేర్ కిలోమీటర్లు జిహెచ్ఎంసీ. సో మొత్తం రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయో 625 స్క్వేర్ కిలోమీటర్లు అలానే ఉన్నాయి. సో అట్లాంటప్పుడు గ్రిడ్ లాక్ సిచ్యువేషన్ అయితే ఆల్రెడీ అయిపోయింది. గ్రిడ్ లాక్ అంటే ఏంటంటే ఒక నగరంలో ఉండే వాహనాలన్నీ తెచ్చి రోడ్ల మీద పెడితే ఆ రోడ్లలో ఇంకేమైనా స్థలం మిగులుతుందా లేదా అనేది గ్రిడ్ లాక్ అంటారు. అలా చూసినప్పుడు హైదరాబాద్ ఎప్పుడో గ్రిడ్ లాక్ అయిపోయింది, ఇప్పుడు కాదు, ఎప్పుడో అయిపోయింది. అయితే ఇక్కడ మీరు అన్నారు ఏమైనా పన్ను పెట్టొచ్చా, రెండో వాహనం మూడో వాహనం పెట్టొచ్చాను. సింగపూర్లో పెట్టారు, అక్కడ వర్క్ అవుతుంది. సింగపూర్లో పెట్టారు, రెండో కారు కొనాలన్నా మూడో కారు కొనాలన్నా సింగపూర్లో చాలా 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 కష్టం, ఎందుకంటే ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్పెన్సివ్. అంటే దీన్ని డిస్కరేజ్ చేయడం కోసం సమస్యలు ఏంటంటే మన మెంటాలిటీ. భారతదేశంలో 132 కోట్ల మంది భారతీయులు, అందులో 27 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళు 50% మంది. ఈ పిల్లలు ఎట్లా ఉంటారు? 24-22 ఏళ్ళకి ఉద్యోగం వస్తుంది, రావడమే 60,000 70,000 ఉద్యోగం వస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళు చేసే మొట్టమొదటి 2-3 పనులు ఏంటంటే ఫస్ట్ పని కారు కొనుక్కుంటారు. అప్పటిదాకా బైక్ మీద తిరిగినవాడు వెంటనే కారుకి జంప్ అవుతారు. కారు కూడా మొదలు చిన్న కారు కొంటారు. ఇండియన్ మెంటాలిటీ ఏంటంటే మన దేశంలో కారు ఒక స్టేటస్ సింబల్. మొదలు చిన్న కారు ఉంటుంది, కొద్దిగా పెద్ద కారు వస్తుంది, ఇంకా పెద్ద కారు వస్తుంది, తర్వాత భార్యకో కారు, పెళ్ళైన తర్వాత పిల్లలు పడితే వాడికో కారు. సో ఇంటికి 3-4 కార్లు అయిపోతున్నాయి. కనీసం 2 కార్లు అయితే ఈరోజు దాదాపుగా 50% ఇళ్లలో ఉన్నాయి. ఇది మారాలి, మనం ఏమైనా డిస్కరేజ్ చేయాలి అంటే ఇందులో 2 ఉన్నాయండి. ఒకటి, డెఫినెట్గా ఆల్రెడీ గ్రిడ్ లాక్ అయితే అయిపోయింది, కొత్తగా మనం చేయగలిగింది ఏం లేదు. ఒకటి, మన దేశంలో స్క్రాప్ పాలసీ కూడా లేదు. అంటే 15 ఏళ్ల తర్వాత వెహికల్ కండెమ్ చేసి దాన్ని స్క్రాప్ కింద మార్చే ఒక పద్ధతి ఉంటుంది. ఏ వాహనం అయినా 15 ఏళ్ళ కంటే దాని లైఫ్ ఉండదు. ఇప్పుడు వచ్చిన వాహనాలకు లైఫ్ ఎక్కువ ఉందన్నమాట. ఆ పాలసీ లేదు. అట్లా మ్యాండేట్ చేసి దాన్ని ఖచ్చితంగా తీసేయాలి, రోడ్డు మీద తీసేయాలనేది లేదు. రెండవది, రెండో వాహనానికి మూడో వాహనానికి పన్ను వేయచ్చు అంటే వేయచ్చు, అది ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశం. కానీ మన మెంటాలిటీ, బర్ని గారు, పూరి గారు, మన మెంటాలిటీ ఏంటంటే భారతీయుడి మెంటాలిటీ, మనం ఎట్లా సోషల్ ల్యాడర్లో ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ పోతున్నప్పుడు అదే స్థాయిలో బయట ప్రపంచానికి కూడా నేను ఎదుగుతున్న విషయం తెలవాలి అన్న తపన ఉంటుంది. అది అందరికీ ఉంటుంది, ఇక్కడ కూర్చున్న వాళ్ళతో సహా అందరికీ ఉంటుంది. నేను ఎవరినో వేరే వాళ్ళని అంటున్నాను, మనం అతీతం నేను అంటలేదు, అందరికీ ఉంటుంది. అది ఊరికనే ఒక ప్రభుత్వమో ఇంకోటో అనుకుంటే పోయేదైతే కాదు, బట్ డెఫినెట్గా తప్పదు. శేఖర్ గారు, జస్ట్ 2 things నాకు అంటే నెవర్ బీన్ ఆస్క్డ్ సో మెనీ క్వశ్చన్స్ ఇన్ సచ్ షార్ట్. అదే అర్థమైంది ఇప్పుడు చూస్తుంటే. మీరు రియాక్ట్ అవుతారని అడుగుతారు సార్. ఎన్వైరన్మెంట్ అనేది ఎడ్యుకేట్ చేయాలి సార్ బేసిక్గా. సో స్కూలింగ్ నుంచి నేను మై ఫేవరెట్ సబ్జెక్ట్ నేను ఇన్వాల్వ్ అయ్యేది కొంచెం స్కూల్లో పిల్లలు బాగా ఎడ్యుకేట్ చేయాలి అని. ఆ కరిక్యులంలో మీరు తప్పనిసరిగా ట్రిప్స్, ఫీల్డ్ ట్రిప్స్ కానీ ఒక 2-3 కంపల్సరీ చేసి వాళ్ళని ఎన్వైరన్మెంట్ గురించి మేబీ బాగా వేసే కాంపిటీషన్స్ రన్ చేసి ఇట్లా ఏదైనా అంటే గవర్నమెంట్ క్యాన్ అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ దాంట్లో లెసన్స్లో ఇన్వాల్వ్ చేసి చేయాలని నా ఉద్దేశం సార్ బేసిక్గా. ఇంకోటి, హరితహారం వలన నేను జనరల్ అంటే ఇది జస్ట్ అవుట్ ఆఫ్ నాట్ టు టేక్ అవే, కానీ ఏమవుతుందంటే ఎనీ గ్రౌండ్ చిన్న స్పేస్, అసలు స్పేస్లే లేవు, అసలు కాలనీలో స్పేస్ అనేది దొరకట్లేదు, రోడ్ల మీద ఆడుతున్నారు పిల్లలు. ఆ స్పేస్, ఇంత స్పేస్ ఉంటే మనం కాంపిటేటివ్గా మర్రి చెట్లు కానీ వేప చెట్లు కానీ ఏ చెట్లైనా ఒక 1 feet డిస్టెన్స్లో నాటేస్తారు సార్ బేసిక్. అంటే పిల్లలు ఇంకా ఆడుకోలేకపోతున్నారు బేసిక్. సో దాంతోపాటు మన గ్రౌండ్స్ చాలా అవసరం అనిపిస్తుంది సార్. గ్రేట్ క్వశ్చన్. నేను చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు మాకు SUPW అనే సబ్జెక్ట్ ఉండేది, సోషలీ యూస్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్ అనేది దాని పేరు. ఒక క్లాస్ ఉండేది, ప్రతి వారం ఒక క్లాస్. అందులో ఏంటంటే కాన్సెప్ట్, సమాజానికి ఉపయోగపడేది ఏదైనా చేయాలి అనేది ఒక మోటివేటెడ్ ఎఫర్ట్ ఉండేది. కానీ మేము దాన్ని ఎవరు కూడా సీరియస్గా తీసుకునేది కాదు. ఏదో ఒకటి చేయాలి కాబట్టి చేసేది తప్ప సీరియస్గా తీసుకునేది కాదు. నా ఉద్దేశంలో పిల్లలకి నిజంగా మీరు ట్యూన్ చేయాలి అంటే, నిజంగా నెక్స్ట్ జనరేషన్ అన్నా సరిగ్గా గ్రూమ్ చేయాలి అనుకున్నప్పుడు మీరు కోర్స్ క్రెడిట్స్ ఇవ్వాలి. కోర్స్ క్రెడిట్స్ అంటే మిగతా సైన్స్కి ఎన్ని మార్కులు ఉంటాయి, మ్యాథ్కి ఎన్ని మార్కులు ఉంటాయి, ఇంకో దానికి ఎన్ని మార్కులు ఉంటాయి, అదే పద్ధతుల్లో సమాజాని కోసం నువ్వేదైనా చేస్తే, ముఖ్యంగా ఎన్వైరన్మెంట్ కోసం నువ్వేదైనా చేస్తే కాదు చేయాలి, దానికి మార్కులు ఇస్తాం. దానికి కరెక్ట్గా నువ్వు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలు తెస్తే కమ్యూనిటీ సర్వీస్, అప్పుడు డెఫినెట్గా కొంత ట్యూన్ అవుతారు పిల్లలు, నెక్స్ట్ జన్ కనీసం ట్యూన్ అవుతారు. నా కూతురు షీజ్ ఇన్ 7th, 2 ఏళ్ల కింద, 1 సంవత్సరం కింద వచ్చి నాకు చెప్తుంది, మీరంతా అర్త్ని పాడు చేస్తున్నారు, భూమిని పాడు చేస్తున్నారు మీ పెద్దవాళ్ళు. ఐఎమ్ నాట్ కిడింగ్, నిజంగా చెప్పింది వచ్చి. నీకు ఎవరు చెప్పారు ఇదంతా అన్నాను. మా జనరేషన్కి వచ్చేసరికి మొత్తం పాడైపోతుందంట. ఎవరు చెప్పారు అంటే స్కూల్లో చెప్పారు. తెల్లారి
మా అబ్బాయి ఒక కారులో వెళ్తున్నాడు, మా అమ్మాయి ఒక కారులో వెళ్తుంది స్కూల్కి. నిన్న నాకు లెక్చర్ ఇచ్చావు కదా, ఒక ఏదో డీజిల్ పెట్రోల్ ఎన్వైర్న్మెంట్ అని చెప్పావు కదా, మరి ఇద్దరు కలిసి ఒకటే కారులో పోవచ్చు కదా అని అడిగాను. లేదు నా కారు, నాకు వాటి టైం వేరు, నా టైం వేరు. పాయింట్ ఏంటంటే మన పిల్లల్ని మనం కేవలం ఎడ్యుకేట్ చేయడం వరకే కాకుండా, థియరీ చెప్పడమే కాకుండా ప్రాక్టికల్గా కూడా ఇప్పుడు స్కూల్ బస్సులో పంపాలి, ఒక సిస్టమ్ కింద పెట్టుకుంటే ఇట్లాంటి కొన్ని చిన్న చిన్న మార్పులే కావచ్చు. కార్ పూలింగ్, యూఎస్లో చూస్తే కార్ పూలింగ్ లేనంటుంది. అట్లా కొంత సిస్టమాటిక్ ఎఫర్ట్ ఆచరణలో చూపెట్టే విధంగా ఎడ్యుకేషన్ పాలసీలోనే కోర్స్ క్రెడిట్స్ ఇచ్చే విధంగా తెస్తే డెఫినెట్గా కొంత సఫలం అవుతాం. ఒకటి. రెండోది హరితహారం విషయమే తీసుకుంటే మా ఉద్దేశం ముఖ్యమంత్రి గారిది కానీ ప్రభుత్వానికి కానీ హైదరాబాద్లోనే చేయాలని కాదు. హైదరాబాద్ అనే పట్టణం చుట్టూ మీకు 160,000 హెక్టార్లలో అర్బన్ లంగ్ స్పేసెస్ ఉన్నాయి. ఉదాహరణకి ఇటు పక్క నర్సాపూర్ ఫారెస్ట్ ఉంటుంది. ఒకప్పుడు నర్సాపూర్ ఫారెస్ట్లో విపరీతంగా సినిమా షూటింగ్ లేదు, ఎందుకంటే అంత డెన్స్ ఫారెస్ట్, అంత బ్రహ్మాండమైన ఫారెస్ట్ ఉంటుంది, దట్టమైన అడవి. ఈరోజు అట్లా లేదు. అదే రకంగా హైదరాబాద్ చుట్టూతో మీరు చూస్తే ఫారెస్ట్ మినిస్టర్ గారిని అడిగితే, వారి డిపార్ట్మెంట్ని అడిగితే రికార్డ్ బుక్స్లో చూస్తే 160,000 హెక్టార్లు హెచ్ఎండిఏ పరిధిలోనే ఉన్నాయి ఫారెస్ట్ ల్యాండ్స్. కానీ నిజంగా ఎంత ఉన్నాయి ఫిజికల్గా గ్రౌండ్కి వెళ్ళి చూస్తే అంటే చాలా డిగ్రేడెడ్ ఉంది ఫారెస్ట్. ఉంది, ల్యాండ్ ఉంది, అక్కడక్కడ చిన్న చిన్న ఎంక్రోచ్మెంట్స్ ఉండొచ్చు, కానీ డిగ్రేడెడ్ ఫారెస్ట్లు ఉన్నాయి. అట్లా కాకుండా బ్రీతింగ్ స్పేస్, మనం లంగ్ స్పేస్ అక్కడి నుంచి వచ్చేటట్టు చూసుకుని సిటీలో అప్పుడు మనం ఉండే ఇక్కడ ప్లే గ్రౌండ్స్ కానీ, చిన్న చిన్న ఆట స్థలాలు కానీ, చిన్న చిన్న పార్కులు కానీ, వాటిని పిల్లలకు అనువుగా మార్చేదానికి ఫెసిలిటీ ఉంటుంది, అవకాశం ఉంటుంది. ఎప్పుడు పర్ఫెక్ట్గా ఇది చేయగలిగినప్పుడు. సిటీలో మొక్కలు పెంచాలంటే సిటీలోనే పెట్టాలి, ప్రతి పేవ్మెంట్ మీద ఇంచుకోటి మీటర్ కోటి పెట్టాలనేది అట్లా. ఇంకా దానివల్ల కంటే కూడా ఎక్కువ రిజల్ట్ ఎప్పుడు వస్తుందంటే ఈ 160,000 హెక్టార్లని సరిగ్గా యూటిలైజ్ చేసుకోగలిగితే, గ్రీన్ జోన్స్ని కాపాడుకోగలిగితే, మనం అనుకుంటూ ఉన్న కన్జర్వేషన్ జోన్స్ కూడా కరెక్ట్గా కాపాడితే అప్పుడు సిటీలో ఉండే ఓపెన్ స్పేసెస్ అన్నింటినీ కూడా మనం బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. ఇందాక కాకపోతే ప్రకాష్ చెప్పారు కదా, చెరువులు కబ్జా అయినాయి, నాలాలు కబ్జా అవుతున్నాయి, ఇట్లా ఉన్నాయండి, చాలా ఇష్యూస్ ఉన్నాయి. వీటన్నింటికి అల్టిమేట్గా చూస్తే మళ్ళీ ప్రభుత్వం వైపు నుంచి ఎంత ఒత్తిడి, ఎంత మనం ఎన్ఫోర్స్మెంట్ పెట్టినా ప్రజల వైపు నుంచి కూడా ఆ సోయి, ఆ స్పృహ, ఆ స్వీయ నియంత్రణ రానంత కాలం డెఫినెట్గా ఇట్స్ ఎ ఛాలెంజ్. ఇట్స్ గోయింగ్ టు బి ఎ కాన్స్టెంట్ బ్యాటిల్. ఐ వుడ్ లైక్ టు గెట్ ఇన్ హియర్. మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించింది, మనం చిన్నప్పుడు స్కూల్కి నడుచుకుని వెళ్ళేవాళ్ళం. స్కూలు నడిచి వెళ్ళేంత దూరం ఉండాలి, పెద్దలు నడిచి వెళ్తే ఒక పార్క్ ఉండాలి, ఎక్కడో ఒక చోటు ప్రభుత్వం. ఇవాళ మనం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అంటే ఫస్ట్ ఫ్లోర్లో, సెకండ్ ఫ్లోర్లో, థర్డ్ ఫ్లోర్లో కూడా స్కూల్స్లు ఉన్నాయి. ఎక్కడో ఒక చోటు ఇలా పెరుగుతున్న నంబర్ ఆఫ్ స్కూల్స్ని ఆపి, అండ్ మచ్ అవర్ గవర్నమెంట్ స్కూల్స్ ఆర్ దేర్ ఇన్సైడ్ ద సిటీ, దాన్ని ఈక్వల్ ఎలిమెంట్లో మనం పెంచగలిగితే, ఇఫ్ వీ కెన్ డూ ఇట్, అండ్ ఒక ఈక్వల్ సిస్టమ్ వస్తే, అంటే ఆయా ఇవాళ యాక్చువల్లీ ట్రాఫిక్ చూస్తే అక్కడెక్కడో 12 కిలోమీటర్ దూరం ఉన్న స్కూల్కి ఈ పిల్లల్ని పొద్దున్న తీసుకెళ్ళే దాంట్లో స్వతకం ట్రాఫిక్ ఉంది మనకి. అండ్ మనం కూడా అంటే ఆ నమ్మకం విల్ హ్యావ్ టు బ్రింగ్ ఇన్ టు ద టీచర్స్. ప్రతి ఒక్కరికి భయం, ఆ స్కూల్ ₹1,00,000 కడితేనే బెటర్ ఎడ్యుకేషన్, ఈ స్కూల్లో కాదు, బికాస్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఎలిమెంట్. ఇఫ్ వీ కెన్ వర్క్ లైక్, బికాస్ ఐ వర్క్ ఆన్ స్కూల్స్ అండ్ థింగ్స్ లైక్ దాట్, స్కూల్స్ని, పార్క్స్ని, అండ్ టు గివ్ ద బిలీఫ్ టు ద కామన్ మ్యాన్, పక్కన ఉన్న స్కూలు మంచి స్కూలే. యూనో, ఇఫ్ వీ కెన్ వర్క్అవుట్ పీపుల్ అండ్ పేరెంట్స్ అండ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ ద గవర్నమెంట్, ఇఫ్ వీ కెన్ వర్క్ ప్రాబబ్లీ ఎంతో వీ కెన్ మేక్ మోర్ లివరబుల్ స్పేస్. కేటీఆర్ గారు అలాగే ప్రకాష్ రాజ్ గారు ఇద్దరు స్పృశించిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, స్కూల్స్ గురించి కానీ లేకపోతే ఎన్వైరన్మెంట్ గురించి ఒక సబ్జెక్ట్ అనేది కానీ, మనం డెవలప్డ్ కంట్రీస్ అని ఏం చదువుకున్నామంటే విమానాలు, రైళ్లు, బస్సులు, రోడ్లు, కార్లు ఇవి ఉంటేనే డెవలప్డ్ కంట్రీ అని చదువుకున్నాం. కానీ ప్రకృతి బాగుండాలి, మొత్తం వ్యవసాయం బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని ఆ ఉన్నవి డెవలప్డ్ కంట్రీస్ అని మనం చదువుకోలే. ప్రాబ్లమే అక్కడ సార్. మన మైండ్స్లో ఇంతకుముందు కేటీఆర్ గారు చెప్పినట్టుగా మన మైండ్స్లో వాళ్ళు ఏం పెట్టామో అనేది. మనకి ఒక పక్క డెవలప్మెంట్ కావాలి, ఇంకో పక్కన ఎన్వైర్న్మెంట్ని కాపాడుకోవాలని రెండు మనమే మాట్లాడుతున్నాం. ఇప్పుడు కేటీఆర్ గారు యాజ్ ఏ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఇక్కడ కానీ ఆంక్షలు తీసుకుని వస్తే హైదరాబాద్లో ఓకే ఇంకా మేము ఇక్కడ కన్స్ట్రక్షన్ ఇవ్వం ఈ జోన్లో అని కానీ తీసుకుని వస్తే ఇమీడియట్గా పెద్ద పెద్ద యాజిటేషన్స్ స్టార్ట్ అవుతాయి. అంటే ఏది రియాలిటీ అనేది మనమే మిస్ అయిపోతా ఉన్నాం. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను. మొన్ననే మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక 1 వీక్ బ్యాక్ ఒక రివ్యూ పెట్టి ఒక స్ట్రాంగ్ డెసిషన్ను మాకు ఇచ్చారు. మేము ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది చాలా హ్యూజ్ తీసుకుంటున్నాం.
ఆల్రెడీ 3000 విలేజెస్లో ఇప్పుడు మనం ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేసాము. ల్యాక్స్ ఆఫ్ ఏకర్స్లో ఆర్గానిక్ తీసుకొచ్చాం. ఇప్పుడు మాకు ఉన్న 11,000 పంచాయతీలో కూడా నెక్స్ట్ ఖరీఫ్ కల్లా ఆర్గానిక్ ఫార్మింగ్ సెక్టర్ అనేది వచ్చేయాలి ఎట్టి పరిస్థితులు అనేది సీఎం గారు చెప్పారు. తర్వాత మొన్న మా సీఎం గారు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టి అసలు మనం ఆర్గానిక్ని ఇమీడియట్గా తీసుకెళ్లాల్సిందే అని అన్నప్పుడు కొన్ని ఇష్యూస్ని రేజ్ చేసాం. ఎగ్జాంపుల్, ఆర్గానిక్ పండించమని మనం రైతుకి చెప్తాము, వాడికి 10 బస్తాలే వస్తుంది. అదే మెన్యూర్ వేసి ఎక్కువ ఫెర్టిలైజర్ వేసి చేస్తే ఒక 40 బస్తాలు వస్తుంది. సో మనం ఎలా చెప్పగలుగుతాం? ఒక పక్కన కూలీ రేట్ 500 అయ్యింది, వాడికి గిట్టుబాటు కాని పరిస్థితిలో. సో ఇదే మాట నేను చెప్తే దానికి గ్రేడెడ్ ఎంఎస్పీ ఇవ్వండి, ఆర్గానిక్ ఎంఎస్పీ సెపరేట్ ఎంఎస్పీ డిక్లేర్ చేద్దామని చెప్పారు నెక్స్ట్ ఇయర్. అంటే ఏంటంటే సార్ చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్, 1 గంటలో 2 గంటలో 3 గంటలో మాట్లాడే సబ్జెక్ట్ కాదు ఇది. ఇది నిరంతరం ఈ వేదిక కావచ్చు, మరో వేదికలో అయినా సరే ఎక్కడో చోట చర్చ జరుగుతూ ఉండాలి. నెక్స్ట్ జనరేషన్స్కి మనం ఏ వారసత్వం ఇస్తున్నాం అనేదే పెద్ద ప్రశ్న. కరికులంలో కూడా తీసుకురావాల్సింది ఖచ్చితంగా. ఇప్పుడు ఎప్పుడో జరిగిన యుద్ధాల గురించి, ఎప్పుడో జరిగిన రాజుల గురించి మనం మాట్లాడి వాటిని ఇంకా ఇప్పుడు కూడా మనం చెప్తే పాఠాల్లో టైం వేస్ట్ తప్పించి ఉపయోగం ఉండదు. ఇప్పుడు భవిష్యత్తులో మనం కాపాడుకోవాల్సింది ఎన్వైరన్మెంట్ని, అందులో ఏమీ డౌట్ లేదు. ఇంకా ఇది మనం మిస్ అయిపోతే మాత్రం మనం కూడా ఈ జనరేషన్ కూడా ద్రోహం చేసినట్టు. సార్ మా దగ్గర, నేను కాకినాడ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాను. మొన్న మా దగ్గర చాలా కాలనీస్ మొన్న హెవీ రైన్స్కి 30-40 డేస్ ఇనండేషన్ అయిపోయి ఉన్నాయి. ఏంటి రీజన్ అంటే సీ మౌత్ అంతా ఆక్యుపేషన్ అయిపోయింది. ఏవైతే న్యాచురల్ కోర్సెస్ ఉంటాయో సీ మౌత్లో కలిసే దగ్గర మొత్తం అన్నీ కూడా అక్కడ ఆక్యుపేషన్స్ వచ్చేసాయి. ఎందుకు వచ్చినాయి అంటే అంతకుముందు ఎప్పుడో ఇండస్ట్రియల్ పాలసీలో భాగంగా మనం అక్కడంతా ఇచ్చేసాం వాళ్ళకి. ఇప్పుడు వాటిని ఓపెన్ చేయించాలి. బిగ్గెస్ట్ ఛాలెంజ్ అది, చాలా కష్టం. అందులో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. నేను సీఎం గారితో ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు నోవే డెసిషన్ తీసుకుందామని చెప్పారు. వాళ్ళకి ఏం కావాలో మనకి చూడండి, లేదంటే మనకి డబ్బులు పెట్టి కొంత ఛానలైజ్ చేయండి అని చెప్పారు. అంటే ఇదేంటంటే ఒక్క రోజులో ఒక రాత్రిలో జరిగిపోయే మార్పు కాదు, పరిణామం కాదు సార్. ఇది కొన్ని తరాలుగా మనం నిర్లక్ష్యం చేస్తూ వచ్చిన దానికి ఇప్పుడు మనం అర్థమవుతుంది మనకి, ఇదిగో ఈ మూల్యం మనం చెల్లించడం మొదలు పెట్టామనే విషయం మనకు అర్థమవుతుంది. అర్థమైనప్పుడు దీన్ని కరెక్ట్ చేయాల్సిన వాళ్ళు మనం కూడా ఉన్నాం. ఇంతకుముందు భరణి గారు చెప్పినట్టుగా కార్లు రిస్ట్రిక్ట్ చేయమంటే రేపటి నుంచి ఏమవుతుందంటే అందరూ మంత్రుల దగ్గర, ఎమ్మెల్యేల దగ్గర మేము 2వ కారు వేరే ఏదో పేరులో కొనుక్కుంటాం, రికమెండ్ చేయమని చెప్పి వస్తాం. ఏమవుతుందంటే సార్, మన మైండ్ సెట్లో మార్పు రానంతకాలం ఏమీ జరగదు. ప్రకాష్ రాజ్ గారికి ఒక ఫారెస్ట్ డెవలప్మెంట్ చేయమని ఎవరు చెప్పారు? ఆయనకి దేనికోసం చేశారు? ఏదైనా రామన్ మెగా చేసే వస్తుందని చేశారా? మేబీ ఆయనలో ఒక ఆ తపన ఉంది, మనం కూడా ఒక కాంట్రిబ్యూషన్ ఇవ్వాలి ఈ సొసైటీ కానీ చేసి ఉండొచ్చు. ఇంతకుముందు ఎలక్ట్రికల్ పాలసీ గురించి మీరు రాకముందు కూడా చూపించారు, ఎలక్ట్రికల్ వెహికల్ పాలసీ గురించి. డెఫినెట్గా అది మనం ముందు ఆ విజనరీ థింకింగ్ అంటే అది తప్పకుండా అవసరం. అది ఇందాక మాట అన్నారు, ఫ్లడ్స్ అన్నారు కాబట్టి చెప్పాలి. హైదరాబాద్లో మన అక్టోబర్లో భయంకరమైన వర్షాలు పడ్డాయి. మాకు అక్టోబర్ మాసంలో 1916 తర్వాత 104 ఏళ్ల తర్వాత అంత పెద్ద వర్షం, 140 సెంటీమీటర్ల వర్షం పడింది. హైదరాబాద్ సివరేజ్ కెపాసిటీ కానీ డ్రైనేజ్ కెపాసిటీ కానీ 2 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వాన పడితే తీసుకునే పరిస్థితి మనకు లేదు. మనకున్న సివరేజ్ సిస్టమ్ అట్లాంటి. సరే, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కొన్ని చోట్ల ఇంప్రూవ్ చేశాం, కానీ ఇంకా చాలా చోట్ల ఇంకా పని ఉంది. పుస్తకాల్లో, కాలమ్స్లో, టీవీల్లో అప్పుడప్పుడు వింటూ ఉంటాం. డిస్కవరీ ఛానల్లో, నేషనల్ జియోగ్రాఫిక్లో గ్లోబల్ వార్మింగ్ అంట, క్లైమేట్ చేంజ్ అంట. ఇదేదో ఏలియన్ శబ్దంగా ఉండేది ఇదివరకు, ఏదో ఫారెన్ శబ్దంగా, ఇదేంటో జరుగుతుందంట, భవిష్యత్తులో ఎప్పుడో జరుగుతుందంట అనేది ఒకటి ఉండేది. కానీ వాట్ ఈస్ రియల్ టుడే ఇస్ ఆనెస్ట్లీ మొన్న జరిగింది 140 సెంటీమీటర్ల కుండపోత, కుంభవృష్టి, క్లౌడ్ బర్స్ట్ ఏదైతే ఉందో, ఐ థింక్ దట్ విల్ బీ ద నార్మ్. భవిష్యత్తులో ఇంకా 100 ఏళ్ళకు ఒకసారి జరిగింది అని చెప్పడానికి ఉండదు. ఐ థింక్ నౌ గవర్నమెంట్స్ హ్యావ్ టు స్టార్ట్ లుకింగ్ ఎట్ ఈవెంట్స్ దట్ విల్ హ్యాపెన్ మోర్ ఫ్రీక్వెంట్లీ. ఈ 100 ఏళ్ళకు ఒకసారి వచ్చే ఉత్పాతాలు, ఉపద్రవాలు భవిష్యత్తులో మళ్ళీ వస్తాయి అనే ఒక భావన కలుగుతుంది. ఎవ్రీ ఇయర్ కూడా రావచ్చు. ఎందుకు రావచ్చు అంటే అట్లా వాతావరణంలో మార్పులు అట్లా వస్తున్నాయి. వ్యవసాయం గురించి మాట్లాడితే ఎండాకాలంలో వర్షాలు వస్తాయి, వడగండ్ల వానలు వస్తాయి, రైతులకు నష్టం. ఇట్లా అకాల వర్షాలు, అసాధారణ వర్షాలు, కుంభవృష్టులు, దిస్ ఈస్ గోయింగ్ టు బి ద నార్మ్. సో ఫ్రమ్ గవర్నమెంట్ పర్స్పెక్టివ్ వాట్ ఈస్ ఇంపరేటివ్ ఇస్ వీ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ అండ్ ప్రిపేర్ ఫర్ ఇట్. ఇట్లాంటి విచిత్రమైన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. వాటిని ఓవర్ నైట్ పరిష్కారాలు కన్నబాబు గారు చెప్పినట్టు రావు. కానీ సిస్టమేటిక్గా ఎక్కడో దగ్గర ప్రారంభించకపోతే పొలిటికల్ రామిఫికేషన్స్, వచ్చే ఎలక్షన్లో నష్టం జరుగుతుందేమో, వాడు తిడతాడేమో, వీడు తిడతాడేమో అని పెట్టుకుంటే అల్టిమేట్గా మాత్రం సిటీలు నాశనం అయిపోతాయి.
అల్టిమేట్గా రాష్ట్రం నాశనం అవుతుంది, మన పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది. కాబట్టి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిందే. ఇంకా హైదరాబాద్కి నాకు తెలిసినంత వరకు అయితే ఇంకా టానిక్లు, మందు బిల్లలు సరిపోవు. శస్త్రచికిత్స కావాల్సిందే. కేసీఆర్ గారు కూడా గట్టిగా పట్టుదలతో ఉన్నారు. తప్పకుండా నేను మన జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా చెప్పాను, కొత్త చట్టం తీసుకొస్తాం, నోటీస్ ఇవ్వకుండా కూల్చే అధికారం తీసుకుంటామని చెప్పాను. అది కొంత కఠినంగా అనిపించవచ్చు, అప్రజాస్వామికంగా కూడా అనిపించవచ్చు, కానీ తప్పదు. కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోకపోతే, ప్రభుత్వాలు గట్టిగా నిలబడకపోతే, మాకు పౌర సమాజం కూడా అండగా నిలబడకపోతే డెఫినెట్గా ఆశించిన మార్పు ఆశించినంత వేగంగా రాదు. నేను టోక్యోకి వెళ్ళానండి. అక్కడ CAT23 అని ఒక ఏజెన్సీ ఉంది. ఏంటి CAT23 అంటే, టోక్యో నగరాన్ని 23 భాగాలుగా విభజించారు. 23 వార్డ్స్ అంటారు వాళ్ళు. CAT అంటే క్లీన్ అథారిటీ ఆఫ్ టోక్యో. క్లీన్ అథారిటీ ఆఫ్ టోక్యో ఏంటంటే క్లీన్ ఎయిర్, క్లీన్ వాటర్, ఇట్లా వాళ్ళు కొన్ని కేటగిరీస్ పెట్టుకొని ఒక విజన్తో వేస్ట్ మేనేజ్మెంట్ నుంచి మొదలు పెడితే, పొల్యూషన్ నుంచి మొదలు పెడితే, వాటర్ నుంచి మొదలు పెడితే అన్నిట్లో కూడా ఒక స్పష్టమైన ప్రణాళిక, దానికి చట్టాలను కరెక్ట్గా అమలు చేయడం ఇది పెట్టారు. నేను జూరిక్ వెళ్ళాను, దావోస్కి వెళ్తూ జూరిక్ వెళ్ళాను. ఒక హోటల్లో దిగిన తర్వాత మనం అలవాటు ఏంటి, హోటల్ రూమ్లోకి పోగానే మినరల్ వాటర్ ఎక్కడ ఉందా బాటిల్ ఎత్తుకుతూ ఉంటాం. ఎంత వెతికినా బాటిల్ లేదు. అంటే బాటిల్ లేదు, నీళ్ళు పెట్టలేదు వీడని చెప్పి నేను ఫోన్ చేశాను కింద. లేదు సార్ నీళ్ళు ఉండవు, ట్యాప్ వాటర్ తాగండి అన్నాడు. ట్యాప్ వాటర్ తాగడం బాత్రూంలోకి వెళ్ళి, మనకు అలవాటు లేని పని. అక్కడికి వెళ్ళి చూస్తే బాత్రూంలో అక్కడ రాశాడు, దిస్ ఇస్ జూరీ వాటర్, ZURI, జూరీ వాటర్, దిస్ ఇస్ యాజ్ క్లీన్ ఎస్ స్ప్రింగ్ వాటర్, మీరు తాగొచ్చు, చావరు, ప్రశాంతంగా ఉండండి అని చెప్పి అక్కడ వాడు ఒకటి పెట్టాడు. అది ఫోటో తీసుకొని మరీ పెట్టాను నేను బయట. ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ మనం ప్రజలకు ఇవ్వాలి. ఇప్పుడు మనం మిషన్ భగీరథ అనే కార్యక్రమం ఇక్కడ చేసాం తెలంగాణలో. 98.31% ఇండ్లకి గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు ట్యాప్ వాటర్ ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిది. కానీ ఎంతమంది తాగుతున్నారు ఆ నీళ్లు అంటే మళ్ళీ ఆ ఊళ్ళలో ఉండే బాటిలే తాగుతున్నారు. ఎందుకు అని ఆలోచిస్తే ఆ నీళ్ళ మీద ఇంకా కాన్ఫిడెన్స్ కలగాలి. ఆ నీళ్లు తాగొచ్చు, తాగడానికి యోగ్యంగా ఉన్నాయి అనే కాన్ఫిడెన్స్ ఇంకా కుదరట్లేదు. సో ఇట్లాంటి సామాజిక మార్పులు, మనలో ఉండే సొసైటల్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి రావాలి అంటే ఓవర్ నైట్ రావండి, టైం పడుతుంది. కాబట్టి ఆయన చెప్పినట్టు ఎఫర్ట్ అయితే స్టార్ట్ చేయాలి, ప్రయాణం ప్రారంభించాలి. మార్పు ప్రారంభమైన తర్వాత ఇంకా కొన్ని కఠినమైన అవరోధాలు వచ్చినా కూడా ఎదుర్కొనే సామర్థ్యం, సత్తా డెఫినెట్గా ఇక్కడ కేసీఆర్ గారికి, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకులు ఉంటే డెఫినెట్గా వస్తుంది. అలాంటి నాయకులు ఉన్నప్పుడు రిజల్ట్స్ వస్తాయి. ముందడుగు పడాల్సిన అవసరం ఉంది. ఆ ముందడుగు, మొదటి అడుగు ఇక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్. సో కన్నబాబు గారికి, కేటీఆర్ గారికి, ప్రతిదీ ఇప్పుడు పెద్దలు కేటీఆర్ గారు చెప్పిందంటే ప్రతిదీ ఓట్లతో చూసి, ఓట్లతో కొలిచి చేయలేం. ఇప్పుడు ఇవాళ మన ఇక్కడ కేసీఆర్ గారు కానీ, పెద్దల గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, మా ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ కొన్నిసార్లు చాలా కఠినంగా నిర్ణయాలు తీసుకున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ తీసుకోకపోతే కరెక్షన్స్ అనేవి రావు ఎప్పటికీ. ఇప్పుడు మనం హైదరాబాద్ సిటీ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మేము గ్రామాల్లోకి వెళ్తే ఎమ్మెల్యేగా మమ్మల్ని అందరూ అడిగేది సిమెంట్ రోడ్లు ఏమని అడుగుతున్నారు. మేము వేయలేమనంటే మీకు కావాల్సిన హైదరాబాద్కో లేకపోతే ఇంకో విజయవాడకో ఉన్న సౌకర్యం మాకు వద్దా అనేది వాళ్ళ ఫీలింగ్. కానీ అక్కడ వర్షం పడితే ఇంకడానికి కూడా చిన్న ఖాళీ కూడా ఉంచకుండా మనం కాంక్రీట్ చేస్తున్నాం. ఇవన్నీ చాలా పెద్ద డిబేట్ సార్, ఇది చిన్న డిబేట్ కాదు ఇది. ఎందుకంటే ఇంతకుముందు పెద్దలైన వచ్చిన వెంటనే మన మంత్రి గారు, వ్యవసాయ మంత్రి గారు మాట్లాడారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు అందరూ చెప్పింది చూస్తే ఇది ఒకరోజు అందరికీ తపన ఉంది, చేయాలన్న ఆలోచన ఉంది. కానీ ఎక్కడో చోట స్టార్ట్ చేయాలి. అది చేయాలంటే చాలా స్ట్రాంగ్ లీడర్షిప్ కావాలి. గవర్నమెంట్ వెయిట్ చేయడం మనం కూడా ఆగాలి, మనం కూడా మారాలి. సింప్లీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 500 ఇల్లులున్న ఒక ఫ్లాట్ సిస్టమ్ ఏముందో ఈ వింటున్న వాళ్ళకే చెప్తున్నాను. మీరు ఎందుకు మీ ఫ్లాట్ నుంచి, మీ 500 ఇల్లు నుంచి ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఒక విలేజ్ని దత్తత తీసుకోకూడదు? ఆ విలేజ్లో కూర్చొని మనకు ఆర్గానిక్గా పెంచితే మొత్తం కూరగాయలు మనం కొంటాం అనేది, ఎవ్రీ సాటర్డే సండే ఇక్కడున్న పిల్లలకి పొలం ఎలా ఉందని చూపించడం, ఆ మట్టితో ఒక సంబంధం పెంచడం. ఐ థింక్ సమ్వేర్ వీ యాజ్ అ సొసైటీ వీ నీడ్ టు డూ ఇట్ బ్యాక్. ప్రతిసారి గవర్నమెంట్ చేస్తారా లేదా అనకన్నా వీ ఆల్సో, మాకు కూడా కొంచెం సిగ్గు ఉండాలి, మాకు కూడా ఒక బాధ్యత ఉండాలి. ఎవ్రీబడి షుడ్ డూ సంథింగ్ అరౌండ్. మన ఇంటి ముందు ఒక మొక్క పెంచాం కదా, ఐ థింక్ దట్ ఈస్ ఆల్సో వీ ఆల్సో హ్యావ్ టు టేక్. అండ్ ఈ ప్రోగ్రామ్ మూలంగా మనం కూడా ఆత్మవిమర్శన చేసుకుంటూ వీ ఆల్సో హ్యావ్ టు జాయిన్ హ్యాండ్స్ విత్ ద హోల్ మూమెంట్. అండి ప్రకాష్ రాజు గారు చాలా మంచి మాట చెప్పారు. ఎవరికి వాళ్ళు ఇచ్చారు, గుడ్. ఎంతమంది ప్రకాష్ రాజులు ఉంటారు, ఎంతమంది పూరి జగన్నాథులు ఉంటారు. ఇందాక కన్నబాబు గారు చెప్పినట్టు, కేటీఆర్ గారు చెప్పినట్టు, మేము ఫీల్ అయినట్టు వాటర్ బాటిల్ 30 రూపాయలకి అమ్ముతున్నారు. ఆక్సిజన్ కూడా రేపు పొద్దున్న అమ్మే పరిస్థితి వస్తే పేదవాడు ఏమైపోతాడండి? కాబట్టి ఇమ్మీడియట్గా
సమస్తాన్ని మొత్తం ఇందాక మీరు చెప్పినట్టు మంచిగా సేంద్రీయ వ్యవసాయం చేస్తూ కొన్ని బస్తాలు పడుతాయి. వాళ్ళకి ఏం కావాలి? ఎరువులు, బీపత్తాలు చేయాలి, మొత్తం కంప్లీట్ సంపాదించాలి, మొత్తం డిస్ట్రాయ్ ది నేచర్ అండ్ పర్యావరణం అంతే. ఆ దిశగా పయనించండి సార్, ఫైట్ చేయండి సార్. నమస్తే సార్. మానవాళి పరిణామ క్రమంలో ఒక్కొక్క దశలో ఒక్కొక్క ఛాలెంజ్ ఉంటుంది. ఇప్పుడు మనం చర్చిస్తున్నటువంటి అంశం తెలంగాణ రాష్ట్రానికో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికో భారతదేశానికో సంబంధించింది కాదు. వాస్తవంగా మానవాళికి సంబంధించిన విశ్వజనీనమైనటువంటి అంశాన్ని సాక్షాత్కునేది వల్ల నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ చర్చను చాలా విస్తారంగా మానవాళిలోకి తీసుకుపోవడం అనేది మన బాధ్యత. అక్కడ మొదలు పెట్టాలి. సరే, పౌరులుగా ఒక రాష్ట్ర ప్రభుత్వంగా మనం చేయగలిగేది మనం తప్పకుండా చేస్తాం. వీఆర్ కాన్షియస్, వీఆర్ డూయింగ్ ఇట్. దీనికి ఒక ఉదాహరణగా నేను చెప్తాను. 2015లో ప్రపంచ దేశాలని యుఎన్ఓ ఆధ్వర్యంలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని, అంటే మానవాళి ఇక్కడి నుంచి నిర్దేశించుకోవాల్సినటువంటి లక్ష్యాలేంటి భవిష్యత్తు జీవనానికి, మానవాళి కొనసాగింపుకు అని చెప్పి వాళ్ళు తీర్మానాలు చేశారు. కొన్ని ఒక 17 గోల్స్ సెట్ చేసుకున్నారు. మానవాళి భిన్న దేశాలలో ఉండేటువంటి ప్రజలకు బాధ్యత వహించే ప్రభుత్వాలు ఇదిగో ఈ కార్యక్రమాలు చేయాలా, భవిష్యత్ మానవాళి ఉండాలి ఈ ప్లానెట్లో అంటే. ఆ 17 గోల్స్ను అచీవ్ చేసుకోవడం కోసం ఒక 167 టాస్కులు పెట్టుకున్నారు. ఆ 17 గోల్స్లో చాలా ముఖ్యమైనటువంటివి ఉదాహరణకి ఎటువంటివి అంటే, శుద్ధమైన మంచినీరు అందించాలి ప్రజలకు, అజ్ఞానం లేని సమాజాలను నిర్మించాలా, అవిద్య లేని సమాజాలను నిర్మించాలా, పేదరికం లేని సమాజాలు ఉండాలా, యుద్ధాలను తగ్గించాలా, రక్షణపై పెడుతున్నటువంటి ఖర్చుల మోతాదును తగ్గిస్తూ పోవాలి. ఇట్లా అనేక అంశాలు ఉన్నాయి. ఇది 2015 నేను చెప్తాను, కాన్షియస్గా చెప్తాను. 2015 సెప్టెంబర్లో జరిగింది. మానవాళికి ఒక్కొక్క దశలో ఒక ఛాలెంజ్ ఉంటుంది. ఇప్పుడు అంతర్జాతీయంగా అందరూ ఆమోదించేటువంటి అంశాలు ఏంటివంటే, ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ అనేటువంటిది మొదటి అంశం, ఫెనాటిక్ టెర్రరిజం అనేటువంటి రెండో అంశం. ఇప్పుడు విద్య గురించో, ఆరోగ్యం గురించో, లేకుంటే పేదరికం గురించో, లేకుంటే పరిశ్రమల గురించో ఇవి ప్రాధాన్యతల్లో లేవని కాదు, అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలు ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ అండ్ ఫైటింగ్ అగేన్స్ట్ ద టెర్రరిజం. ఒకవైపు మన చుట్టూ ఉండేటువంటి ఈ చెడిపోయినటువంటి లేదా బాగుపరచడానికి వీలుగానంతగా మనం చెడగొట్టినాం ప్రకృతిని. దాన్ని బాగు చేసుకునేటువంటి క్రమంలో ఇందాక మంత్రి గారు చాలా గొప్ప సూచన చేసినారు. పిల్లల్లో ఆ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ రావాలంటే చిన్నప్పటి నుంచి, చదువుకున్నప్పటి నుంచే ఆ ప్రయత్నం జరగాలి. మార్క్స్ క్రెడిట్ అనేటువంటిది ఇంట్రడ్యూస్ చేయాలి. ఒకప్పుడు మేము డిగ్రీ చదివేటువంటి రోజులలో చైనాలో బీజింగ్లో క్యాపిటల్లో లక్షలాది మంది ప్రతిరోజు వాళ్ళ పనివేళలకు సైకిళ్ళ మీద పోతారనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి వార్త, వాస్తవం కూడా అది. ఇవాళ నస్టర్డామ్లో నెదర్లాండ్స్లో ప్రధానమంత్రి సైకిల్ మీద పోతాడు. హైదరాబాద్లో పోలేరు, కేటీఆర్ గారు అనుకున్నా పోలేరు, టక్కరే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సైకిళ్ళు పోయేటువంటి దారిని మనం ఏర్పరచుకోలేదు ఇంకా. అన్ని దారులలో అందరం పోతున్నాం. కాబట్టి ఇప్పుడు దేశాల్లో ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ అనేటువంటి యూరోప్లో ప్రత్యేకంగా చాలా సీరియస్ అంశం అది. న్యూజిలాండ్ లాంటి దేశంలో గ్రీన్స్ అనేటువంటి ఒక పొలిటికల్ పార్టీ, వాళ్ళకి వేరే అజెండా లేదు. దేశంలో పచ్చదనాన్ని కాపాడమే ఏకైక అజెండాగా పుట్టినటువంటి ఒక పార్టీ, వాళ్ళు 6-7 ఎంపీలు గెలుస్తారు ఎప్పుడు. వాళ్ళు రిప్రజెంటేటివ్ ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ వాళ్ళది. 120లో 60 మంది పార్టీలకు ఓట్లేస్తే గెలుస్తారు, 60 మంది ప్రత్యక్షంగా గెలుస్తారు. ఆ 6 లేదా 5 లేదా 7 ఎంపీలు గెలిచినటువంటి వాళ్ళే అక్కడ ఏర్పడేటువంటి ప్రభుత్వానికి వాళ్ళ అజెండా సెట్ చేస్తారు. వాళ్ళ మూలంగానే ప్రభుత్వం ఏర్పడుతుంది ప్రతిసారి. కొత్త తరాన్ని తీర్చిదిద్దడం ఎటువైపు అంటే, మనిషిని ప్రేమించు, పుడమిని ప్రేమించు, ప్రకృతిని ప్రేమించు, చరాచర జీవులను ప్రేమించు, అప్పుడు నీవు నీ దేశాన్ని ప్రేమించినట్లు లెక్క. సో పర్యావరణం దీనికి ప్రాముఖ్యంగా మన కార్యక్రమం చేశాం కాబట్టి ప్రభుత్వం తరపున, ప్రభుత్వం లెవెల్లో పెద్దలందరూ మాట్లాడారు. సామాన్యులు, కామన్ మ్యాన్ వరకు వెళ్ళి ఏదైనా ప్లెడ్జ్ తీసుకోవాలి, ఒక 3 థింగ్స్ ఈరోజే ఈ కార్యక్రమం ద్వారా స్టార్ట్ చేయాలి, పెద్దలు మీలాంటి వాళ్ళు ఏదైనా కాల్ ఇవ్వాలి అంటే కనుక వాట్ యూ కాల్ ఫర్ సార్? మొదటిది ఖచ్చితంగా ప్రకాష్ రాజ్ గారు చెప్పినట్టు మన బాధ్యతగా మనం చిన్న పనులతోనే ప్రారంభించు. ఉదాహరణకి మన ఇంటి ఆవరణలో ఎంత మాత్రం స్థలం ఉన్నా, 2 మొక్కలో 3 మొక్కలో ఎంత స్థలం ఉంటే అంత పెంచి వాటిని మన పిల్లలని సాకినట్టు సాకి మనం మన పిల్లలకి మంచి వృక్షాలుగా మంచి గాలిని అందించే విధంగా చేయడం చాలా ఇమ్మీడియట్గా తక్షణం చేసే పని నెంబర్ 1 అది. రెండవది, మనకున్న వనరుల్ని సద్వినియోగం చేసుకోవడం. అంటే ఆ మధ్యన చూశాను నేను, ఓ బకెట్ ఛాలెంజ్ అని ఇంకోటని నీరు స్నానం చేసేటప్పుడు కానీ, లేదా మనం బ్రష్ చేసుకునేటప్పుడు కానీ, షేవింగ్ చేసుకునేటప్పుడు కానీ ఆ కుళాయి కట్టేసి, అంటే కామన్ సెన్స్ అండి, చిన్న విషయం. అలాంటి పనులు చిన్నవి మన పరిధిలోని. నేనేదో ప్రపంచాన్ని ఉద్ధరిస్తాను అనేదానికంటే కూడా, ప్రపంచం అంతా మార్చేస్తాను అనేదానికంటే కూడా మార్పు అనేది నా నుండి ప్రారంభం అవ్వాలి అని చిన్న పని ఇది చేయవచ్చు. మూడవది, మనం
ఈ ట్రాఫిక్లో వెళ్ళేటప్పుడు సిగ్నల్ దగ్గర రాగానే బండి అలాగే ఆన్ చేసి పెడతాం. అది 30 సెకండ్లు, 90 సెకండ్లు, 180 సెకండ్లు కూడా ఉంటుంది అప్పుడప్పుడు. అప్పటిదాకా ఏసీ నడుస్తూనే ఉంటుంది, బండి నడుస్తూనే ఉంటుంది, వెనకాల నుంచి పొగలు వస్తూనే ఉంటాయి. కొద్దిసేపు 1 మినిట్ ఆఫ్ చేసి పెట్టినా చిన్నవి ఇవన్నీ కూడా చిన్నవి. ఒక మనిషిగా, ఒక సగటు మనిషిగా హైదరాబాద్లోనో విజయవాడలోనో ఇంకొకాడో ఏదో గ్రామంలో ఉన్నా ఎక్కడున్నా చిన్న మార్పులతోనే ఎప్పుడైనా కూడా అల్టిమేట్గా సమాజంలో మార్పు ప్రారంభమవుతుంది. ఒకసారి మనం కాన్షియస్ అవుతే, మనకు ఆ స్పృహ సోయి వస్తే డెఫినెట్గా అన్ని రంగాల్లోకి మన పిల్లలకి నేర్పుతాం, మన మిత్రులకు చెప్తాం, మన ఫ్రెండ్స్కి చెప్తాం, ప్లాస్టిక్ వాడకం తగ్గుతుంది. ఇట్లా చిన్న అన్ని కూడా పెరిగి అల్టిమేట్గా అందరికి హెల్ప్ అవుతుంది. కాబట్టి మొత్తంగా ప్రపంచాన్ని మార్చేస్తాననే ఎజెండా అక్కర్లేదు. ముందు నిన్ను నువ్వు మార్చుకో, నీ అలవాట్లు మార్చుకో, నీ నడవడిక మార్చుకో, నీ చుట్టూ ఉండే పరిసరాల్ని ఎంత ప్రభావితం చేయగలిగితే నీ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ని అంత చెయ్యని నేను మాత్రం చెప్తాను. వండర్ఫుల్ సార్. ప్రకాష్ రాజ్ గారు ఒక మాటలో ఆయన చెప్పాలంటే చెప్పండి, ఒక మొక్క వేయమని. సార్ ప్లీజ్, మీరు ఏదో చెప్పదలుచుకున్నారు. అలాగే కదా చెప్పారు. ఎస్, ఇప్పుడు ఒక మనిషి కానీ పుడితే లైఫ్ టైంలో వాడు పడుకునే మంచం, వాడికి ఒక కుర్చీ కావాలి, కిటికీలు కావాలి, అవి కావాలి, దోరబందాలు కావాలి, ఇలాగా వాడు రోజు వాడే పేపరు, ఇలా 10 చెట్లు ఒక మనిషికి పడతాయి, 10 పెద్ద చెట్లు. వీడు ఆక్సిజన్ పీల్చడానికి మరో పెద్ద చెట్లు 10 ట్రంకులు కావాలి ఎవ్రీ ఇయర్. ఇవి కాకుండా ఇంకో బ్యాచ్ ఉంటుంది. మార్నింగ్ లేచి 3 సార్లు కట్టెలతో వండుతుంటాడు, చలిమంటలు వేస్తుంటాడు, భోగమంటలు వేస్తుంటాడు, ఇది నడుస్తుంది. ఇలాగా కొన్ని ఒక్కొక్క మనిషికి చనిపోయినప్పుడు మళ్ళీ కాస్టం కార్డు కూడా ఈయన కాల్చడానికి మళ్ళీ ఇంకో చెట్టు కావాలి. ఇప్పుడు కానీ పోతే ఇంత వేస్టేజ్ ఉంది. గవర్నమెంట్ ఏదైనా రూల్లో పెట్టి ప్రతి మనిషి ఇంట్లో 4 ఉంటే 4 మొక్కలు పెట్టమన్నారు. మొక్కలు అంటే చామంతి మొక్కలు పెడతారు, చెట్లు. ఒక ఫాస్ట్ గ్రోయింగ్ వుడ్స్ ఏదైనా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తే వాడి ఇంట్లో గాడీలు లేకపోతే అక్కడ 10 కిలోమీటర్లు వెళ్ళి హైవేలో వేస్తారు. బట్ 4 ఇంట్లో 4 ఉంటే 4 మొక్కలు కావాలి. మీ ఆధార్ కార్డు అటాచ్ చేయాలి ఒక్క రూల్ కానీ పెడితే మీరు గవర్నమెంట్ మీరు తలుచుకుంటే మీరు ఎలా వేసేస్తుంటారు, అది కాదు నేను చెప్పేది. మీరు చాలా కోట్ల మొక్కలు వేస్తున్నారు, అది కాదండి. వీళ్ళకి నీ ఆధార్ కార్డు అడ్రస్, నీ ఇంటి అడ్రస్తో పాటు మొక్క అడ్రస్ చూపించు అంటే రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. సార్ ఇప్పుడు పూరి జగన్నాథ్ గారు చెప్పినట్టుగా బిల్డింగ్ ప్లాన్ ఇచ్చినప్పుడే ఖచ్చితంగా వాడు 2 మొక్కలు 3 మొక్కలు వేస్తానే మేము ఇస్తాము అంటే మొక్కలు వేసి వదిలేస్తే కదా బిల్డింగ్ ఉన్నా లేకపోయినా కాదు సార్, మొక్క ఉండాలి. అంటే ప్రతి సంవత్సరం కాదు సార్, మొక్కలు ప్రతి సంవత్సరం గవర్నమెంట్లు కూడా లక్షల మొక్కలు కోట్ల మొక్కలు వేస్తూనే ఉన్నాయి. కానీ బతికించాలి సార్ వాటిని. అదే అంటున్నాను, మొక్క ఒక 1 ఇయర్ చూసుకోగలిగితే ఒక వాడు పెరిగే దొరక తర్వాత ట్రంక్ అయిపోతుంది. ఇప్పుడు ఏవైతే మేము 17,000 లేఅవుట్స్ చేసాం, 30,75,000 హౌస్ సైట్స్ ఇస్తున్నాం. ఈ ప్రతి లేఅవుట్ ఆల్రెడీ గ్రీనరీ స్టార్ట్ చేసాం. మన లేఅవుట్ ప్లానింగ్లోనే ఖచ్చితంగా మొక్కలు పెంచాలని తీసుకున్నాం. ఆల్రెడీ లేఅవుట్ ఎప్పుడైతే చేసామో అప్పుడే ఆల్రెడీ వేసాం కూడా. అది పెద్ద యజ్ఞంలా సాగుతుంది. ఇప్పుడే మన కేటీఆర్ గారు చెప్పినట్టుగా ఇక్కడ హరితహారం అనేది బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. అది నిజంగా చెప్పాలంటే ఫ్యూచర్ని కాపాడడం కోసం తెలంగాణ వచ్చిన వెంటనే తీసుకున్న మొదటి ప్రాజెక్ట్ ఐ థింక్ నాకు తెలిసి. అది 4% ఫారెస్ట్ పెరగడం అనేది చిన్న విషయం కదా అసలు. మనం ఎప్పుడైనా మీరు చూస్తే గూగుల్ సెర్చ్ చేస్తుంటే డిగ్రేడేషనే కనబడుతుంది, కానీ ఎక్కడ పెరిగినాయి ఎక్కడ కనిపించదు. ఒక పని కూడా చేసాం, 10% బడ్జెట్ ప్రతి గ్రామ పంచాయతీలో, ప్రతి మున్సిపాలిటీలో గ్రీన్ బడ్జెట్ అని పెట్టాం. ప్రతి మున్సిపాలిటీకి, ప్రతి గ్రామ పంచాయతీకి గ్రీన్ యాక్షన్ ప్లాన్ అని పెట్టాం. ఆ 10% బడ్జెట్తో ఈరోజు తెలంగాణ ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో 12,751 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 141 మున్సిపాలిటీలు ఉన్నాయి. 12,751 గ్రామ పంచాయతీలో మాకు దాదాపుగా 15,000 నర్సరీలు ఉన్నాయి. ప్రతి గ్రామానికి ఒక నర్సరీ ఉంది, ప్రతి గ్రామానికి ఒక వాటర్ ట్యాంకర్ ఉంది. ప్రతి గ్రామంలో కూడా ఈరోజు ఆ 10% బడ్జెట్తో ఆ మొక్కలు పెంచేదానికి ప్రత్యేకంగా బడ్జెట్, సిబ్బంది, నీళ్లు, ట్యాంకరు అన్నీ కూడా ప్రొవైడ్ చేశాం. మున్సిపాలిటీల్లో ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చిన మ్యాండేట్ 141 మున్సిపాలిటీలు ఉంటే 1000 పైచిలకు నర్సరీలు ఉండాలన్నారు. ఇప్పటికే 600 పెట్టాము, ఇంకో 400 పెడుతున్నాం. అంటే ఒక మిషన్ మోడ్లో, ఒక యజ్ఞంలాగా ఒక మిషన్ మోడ్లో. దీంతో మాకు ఎలక్షన్లో రావాలరావు మాకు తెలుసు, మీకు తెలుసు. ఎందుకంటే మొక్కలు పెంచినంత మాత్రం ఓట్లు ఎవరు వేయరు, అదో ఒక విషయం. కాకపోతే అల్టిమేట్గా అన్ని పనులు ఎలక్షన్ మోడ్లో చేయలేం, అన్ని పనులు ఓట్ల ఎజెండాతో చేయలేం. భవిష్యత్ తరాలు గుర్తుపెట్టుకోవాలి. ఇందాక ఆయన అన్నారు, ఎప్పుడో పోయిన అశోకుని ఇప్పుడు దాకా ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం? ఏం అవసరం అసలు? అశోకుడు ఏం చేశాడు అంటే మిగతా తెలుసో తెలీదో కానీ మొక్కలు నాటించాడని మాత్రం తెలుసు, చెట్లు నాటించాడు. కాబట్టి అలా కేసీఆర్ గారి పేరు కూడా చరిత్రలో చిరస్థాయిగా ఉండాలనే ఒక స్వార్థం అయితే మాకు ఉండొచ్చు, కానీ పిల్లలకి డెఫినెట్గా లాభం అవుతుందని. కన్నబాబు గారు మీరు కూడా కేటీఆర్ గారు చెప్పిందని పొడిగింపు.
అన్ని స్కూల్స్లో నాడు నేడు కాన్సెప్ట్లో మా సీఎం గారు డెవలప్ చేయమని చెప్పి నిర్ణయం తీసుకున్నాను సార్. అన్ని స్కూల్స్లో కూడా ఇప్పుడు కంపల్సరీ చేసాం సార్. ఎంత చిన్న స్పేస్ ఉన్నా కూడా ఖచ్చితంగా చెట్లు రావాల్సింది అక్కడ అని చెప్పి తీసుకున్నాము, వేస్తాము. ఇందాక సార్ చెప్పినట్టు స్కూల్లో ఉన్నప్పుడు ఒక మొక్క నాటి 6th క్లాస్లో 10th క్లాస్ వచ్చే వరకు అది మెయింటైన్ చేసేలాగా ఒక స్టూడెంట్ని తీర్చిదిద్దగలిగితే తర్వాత ఎవరు ఎక్కువ కష్టపడక్కర్లా, ఆటోమేటిక్గా మొక్కలు అవే పెరుగుతూ ఉంటాయి. ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళు ఎవరు, టీచర్సా, లీడర్సా, పేరెంట్సా అని ఫిక్స్ అయ్యి ఒక స్టూడెంట్కి ఒక మొక్క చెప్పి దాన్ని ఆ 5 years, ఎందుకంటే రోజు స్కూల్కి వెళ్తారు కాబట్టి ఎప్పుడో హాలిడేస్లో మిస్ అయినా ఆ 5 years దగ్గర నుంచి చూసుకుంటే పెద్ద పెద్ద అడవులు పెరుగుతాయి. అది చాలా సింపుల్. దాన్ని ఒక రూల్ లాగా పెట్టి ఇందాక చెప్పారు మార్కులు ఇవ్వాలని. ఖచ్చితంగా ఒకవేళ ఆ మొక్క పోతే, ఆ మొక్క చచ్చిపోతే ఇంకో మొక్క వేసి ఆ స్కూల్ నుంచి బయటకు వచ్చేసరికి ఆడి పేరుతో ఒక మొక్క ఉండేలా తయారు చేయగలిగితే పెద్ద అడవి తయారవుతుంది. ఈవేళ సాక్షి వారు పెట్టిన ఈ పురం సాక్షిగా చాలా గొప్ప ప్రోగ్రామ్ అండి. హ్యాట్స్ అప్ టు సాక్షి మేనేజ్మెంట్. ముఖ్యంగా ఈ ప్రోగ్రాంకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న పూరి జగన్నాథ్ గారు ఈజ్ రైట్, ఈజ్ వర్ది. ఆయనకు అర్హత ఉంది. ప్రకృతి ప్రేమికుడైన నా విజ్ఞప్తి ఏంటంటే ఆయన చాలా బిజీ రైటరు, బిజీ డైరెక్టరు. అమ్మ తమ్మి తల్లి చార్మమ్మ, ఈ తల్లి పొడమ తల్లి ఏమైతుందో, మీ పర్యావరణ పరిరక్షణ ఏమవుతుందో ఆ దశలో పూరి జగన్నాథ్ గారితో చెప్పి అనేక ఊళ్ళలో, ఇది ఇక్కడే కాదు, ఆల్ ఓవర్ ఇండియా, మన తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్ కాదు, ఆల్ ఓవర్ ఇండియా ఒక కార్యక్రమం పెట్టుకోండి. బికాజ్ యువర్ నేషనల్ డైరెక్టర్, రైట్? ప్రకృతమ్మ దండం తల్లి. సో ప్రకాష్ రాజ్ గారు, నేను అప్లోడ్ని భూమికి అప్పివ్వాలి. నేను నా ఆక్సిజన్కి కానీ, నా మంచానికి కానీ, దీని కానీ నేను వెళ్ళేటప్పుడు భూమి చెప్పాలి నేను వీడికి అప్పున్నాను రా అని. అలీ గారు, ఉడిపి సాక్షిగా తెలంగాణలో ఫస్ట్ స్టెప్ వేసాం. నెక్స్ట్ స్టెప్ ఆంధ్రప్రదేశ్లో వేయాలి. కన్నబాబు గారు, అది జగన్మోహన్ రెడ్డి గారితో. చార్మిజీ, మీరు ఒంట్లో బాగాలేకపోయినా మా కోసం నిజంగా ఎంతో దూరం నుంచి వచ్చారు. బాంబే నుంచి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం గురించి వచ్చారు. ఆల్ ది డే యు స్పెంట్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ పూరి గారు. సో థ్యాంక్స్ ఇస్ ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ అ ప్రాపర్ వర్డ్. ఫ్యాంటాస్టిక్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీ సాక్షిగా అంటూ సాక్షి మీడియా గ్రూప్ తీసుకొచ్చిన ఈ అడుగు కొన్ని వేళ్ల మైళ్ళు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమం మరింత పెద్దదిగా వెళ్తుంది. సార్, మీరు ఇదే ప్లాట్ఫామ్ సాక్షిగా, పుడమి సాక్షిగా మీరే బ్రాండ్ అంబాసిడర్గా రాబోయే సంవత్సరాల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. పుడమి సాక్షిగా ఇలాంటి ప్రోగ్రామ్ మళ్ళీ జరుగుతుండాలి. ఎందుకంటే మంచి ఎప్పుడు చెప్పినా ఎక్కదు, ఎన్నిసార్లు చెప్పినా ఎక్కదు. అందుకని ఎన్నిసార్లు చెప్పినా తప్పలేదు. ఫ్రీక్వెంట్గా చెప్తా ఉంటుంది. ఈ ప్లాట్ఫామ్ అండ్ వ్యక్తిగత బాధ్యత అనేది అందరూ చాలా ఇంపార్టెంట్. ఒకటి ఫైనల్గా చెప్పేది ఒకటే, పెద్దవాళ్ళు కాదు, వయసు పైబడ్డ చెట్టు కనిపించిన లేచి నించునే సంస్కారం నేర్చుకో.